నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్స్. అందరికి హ్యాపీ దివాళీ మాస్టర్స్. అరే! ఏంటి నిన్న అయిపోయింది, మొన్న అయిపోయిందనుకో మేమైతే 3 డేస్ జరుపుకుంటాం మాస్టర్స్. ఇది థర్డ్ డే. ఈ రోజుతో లాస్ట్ అవుతుంది మాకు దీపావళి. అందరికి హ్యాపీ దీపావళి. మరియు అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ పండగ రోజు కూడంగా అసలు ఇంతమంది జాయిన్ అవ్వడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇంత చక్కటి ప్లాట్‌ఫార్మ్‌ని అందించి మనని ఎప్పటికప్పుడు మీరు ఆత్మ పురోగతి క్రమంలో ముందుకెళ్ళాలంటూ మీరు డిస్కషన్ చేసుకోవాలి క్లాసెస్. అంటే జ్ఞానాన్ని చెప్పడమే కాకుండా, ఆ జ్ఞానాన్ని చర్చించుకోవడం వల్ల మీ లైఫ్‌లో మీరు ఇంకా అద్భుతంగా దాన్ని అప్లై చేసుకోగలుగుతారని ఇంత చక్కటి ప్లాట్‌ఫార్మ్ అందించిన సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. యెస్ మాస్టర్స్. ఈరోజు సెషన్ 21 మన ఆడవాళ్ళదే ఉన్నట్టుంది మాస్టర్స్ ఈ సెషన్ అంతా. అసలెంత అద్భుతంగా ఉందో కరెక్ట్‌గా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా స్త్రీతత్వం, పురుషతత్వం అనేది అసలు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఒకప్పుడు మనం ఆధిక్యంలో ఉండి కూడా మధ్యలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడవాళ్ళు ఆధిక్యంలోకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు ఆధిక్యంలోకొచ్చారు మాస్టర్స్. ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ జ్ఞానాన్ని వినడం వల్ల, ఈ జ్ఞానాన్ని పంచుకోవడం అయ్యుండొచ్చు, ధైర్యం అయ్యుండొచ్చు, మన భయాలను తగ్గించుకోవడం అయ్యుండొచ్చు. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఏముందంటే నాకు ఈ సెషన్‌లో నోట్లో నుంచి మాట వచ్చినా లేకున్నా మళ్ళీ సమర్పణ అనేది ఉంది అనిపిచ్చింది మాస్టర్స్. ఆ మాట పదమనేది వాడకపోయినా ఈ సెషన్‌లో కూడంగా 21 ఎపిసోడ్‌లో కూడంగా 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో మళ్ళీ సమర్పణ బావుంది అనిపిచ్చింది. మాస్టర్స్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఎపిసోడ్ గురించి మీ ఎక్స్‌పీరియన్స్. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. వినలేదా మాస్టర్స్ ఎవరు ఈ ఎపిసోడ్? ఆల్రెడీ ఒకసారి చర్చ చేసాం దీన్ని. ఇది రెండోసారి. స్త్రీ ఆధిక్యత సమాజం నుంచి పురుష ఆధిక్యత సమాజానికొచ్చేసి మళ్ళీ పురుష ఆధిక్యత సమాజం నుంచి స్త్రీ ఆధిక్యత సమాజానికొచ్చింది మాస్టర్స్. విజయకుమారి మేడం. వెల్కమ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నమస్తే సరిత మేడం. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. మీరు చెప్పారు కదా ఇందాక, అలాగే మొత్తం సోషియాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ లాగా ఉంది మన ఎపిసోడ్ అంతా. ఆ స్త్రీల యొక్క మనస్తత్వాలు, అది సైకాలజీ సోషియాలజీ ఉంది మెయిన్. ఆదిమ కాలంలో మాతృస్వామి వ్యవస్థ మొదట ఉండేది, దానికి అంత ప్రాధాన్యత ఉండేది. వాళ్ళు చక్కగా చేసేవాళ్ళు, స్పిరిచువాలిటీలు కూడా ఉండేవాళ్ళు. అన్ని ఒక వేటకాడటం కానివ్వండి, యుద్ధాలు చేయటం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, అసలు ఇప్పుడు మనం పురుషులు ఏవైతే బాహ్యంగా చేస్తున్నారో అవన్నీ కూడా ఒకప్పుడు స్త్రీనే మాతృస్వామి వ్యవస్థలో మొత్తం నిలబడి అండదండలుగా తన తండాన్ని కాపాడుకోవటం, నాయకురాల్లాగా నాయకత్వం వహించి మొత్తం చేసేవాళ్ళు. అలాంటప్పుడు మొదట చక్కగా సమాజం లాగా ఉన్నటువంటి ఆ సొసైటీలో మగవాళ్లలో పురుషుల్లో వచ్చినటువంటి ఒక ఇన్ఫియారిటీ, ఆ ఇన్ఫియారిటీ వల్ల వచ్చిన ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్సెక్యూరిటీ వలన ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఒక నెగిటివ్ థాట్స్ తో, ఆ నెగిటివ్ థాట్స్ ఎలా వచ్చినాయి, వాళ్ళలో వచ్చినటువంటి ఆ ఇన్ఫియారిటీ వల్ల ఎలా అయితే స్త్రీలు తమని డామినేట్ చేస్తున్నారు, వాళ్ళకి అత్యంత ఆధిక్యత ఉంది స్పిరిచువాలిటీలో కానీ దేంట్లో కానీ, మనల్ని ఒక పక్కకు తోసేసి వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు. ఒక్క సంతానోత్పత్తి విషయంలో తప్పితే మన యొక్క ప్రాధాన్యత వాళ్ళకేం తెలియటం లేదు, మొత్తం వాళ్ళే చేసుకుంటున్నారు చూసుకుంటున్నారు అని చెప్పేసి ఒక భావాలతో చిన్నగా వాళ్ళల్లో వచ్చినటువంటి ఒక ఆలోచన దృక్పథం మారటం వల్ల స్త్రీలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం చేయటంలో 3 ముఖ్యమైన కారణాలు మేడం. అసలు స్త్రీలని వాళ్ళు ఎలాగో డామినేట్ చేయలేరు. ఎందుకు చేయాలని ప్రయత్నించారంటే, ఏ విషయాల్లో అంటే ప్రకృతి స్త్రీకి అది వరం అనుకోండి, ఆ వరమే కొన్ని కొన్ని సమయాల్లో స్త్రీల పాలిట ఒక శాపంలాగా మారింది. ఎలా? ఈ సృష్టి కార్యక్రమంలో ఈ పీరియడ్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ కానివ్వండి, తర్వాత బిడ్డల్ని కన్న తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చేయాల్సి రావటం, కొంతకాలం వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటం, వాళ్ళ దగ్గరే ఉండటం, ఈ అటాచ్మెంట్లు అనేవి స్త్రీకి తన మాతృత్వం కర్తవ్యం నిర్వహించడంలో ప్రధానమైనటువంటి బాధ్యతలుగా ఆమె అనుకుంటుంది కాబట్టి, అది చెయ్యాలి కాబట్టి బిడ్డల పోషణలో
ఆ 3 కార్యక్రమాలప్పుడు స్త్రీ బయటకెళ్ళటానికి కానీ, ఈ బాహ్యమైన విషయాల్లో పార్టిసిపేట్ చేయడానికి గానీ ఇబ్బంది పడింది. ఎలా పీరియడ్స్ టైం కానియండి, ప్రెగ్నెన్సీ టైం గాని, కొంచెం తనకొచ్చినటువంటి శారీరకమైన మార్పులు, హార్మోన్ డిజార్డర్ వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఎలా కొన్ని ఇబ్బందులకు గురైనప్పుడు ఆ వంక పెట్టుకొని మీరు సమర్థవంతంగా చేయలేకపోతున్నారు. మీరు ఫిజికల్‌గా డిజేబుల్డ్‌గా ఉన్నారు కాబట్టి మీరు ఇంట్లో ఉండండి. మీరు బయటికెళ్ళటానికి ప్రస్తుతం పనికిరారు అని అలా బాహ్యం నుంచి వాళ్ళని దూరం చేయటం మొదలుపెట్టి ఇంట్లో ఉంచడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి ఇంకా వీళ్ళు బయటికెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఏం చేశారింకా ఆ డామినేషన్ అనేది స్టార్ట్ అయింది. చిన్నగా ఏం చేశారు, మీరు బయటకెళ్ళాలంటే పిల్లలు మీతో ఉంటే ఎట్లా అని పిల్లల్ని సెపరేట్ చేశారు. అలాగే మళ్ళీ మీరు ఈ టైంలో వెళితే మీరు ఇబ్బంది పడుతున్నారు కదా! ఓ పక్కన కూర్చోండి ఒక మూల అన్నారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో గాని, పిల్లల్ని బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో గాని అట్లా ఆహ్, స్త్రీలలో ఒక రకమైనటువంటి వీళ్ళలో ఉన్న ఇన్ఫియారిటీని వాళ్ళలో చూపించారు. మేము చెయ్యలేమేమో, ఈ పరిస్థితిలో మేము బయటకెళ్ళలేమేమో, బిడ్డను వదిలిపెడితే బిడ్డ దెబ్బతింటాడు. ఇలా లేనిపోని ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్‌ని, ఇన్ఫియారిటీని కల్పించి వాళ్ళలో గూడా ఆ గిల్టీనెస్‌ని ఫార్మ్ చేశారు. ఆ గిల్టీనెస్ వల్ల ఆ అపరాధ భావనకు లోనైనటువంటి స్త్రీలు చిన్న చిన్నగా ఆ పురుషాధిక్యతని ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితులొచ్చినియి అప్పుడు. అలా వాళ్ళని ఆ 3 విషయాల్లో ముఖ్యంగా శారీరకంగా బలహీనత ఉంది కాబట్టి, ఆ టైంలో వాళ్ళని అలా అవాయిడ్ చేస్తూ వచ్చేసి వీళ్ళు ఒక్కొక్క రంగంలో వీళ్ళెళ్ళటం మొదలుపెట్టారు. స్పిరిచువాలిటీలో గానియండి, బాహ్యమైన యుద్ధాలు గాని, వేట కానీ, వ్యవసాయం ఏదైనా వ్యాపార రంగాల్లో గాని. అట్లా అయిపోయిన తర్వాత ఇంక స్త్రీని వంటింటి కుందేలుని చేసేసారు. నువ్వు ఇంట్లో ఉండు, బిడ్డల్ని చూసుకో. ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! మీరు కొంచెం డెలికేట్, మీరు సున్నితం అని అనటం మొదలుపెట్టేసేసి, బిడ్డల వంక చెప్పి, ఆ బిడ్డల మీద ప్రేమతో అది ఒక బంధంగా చేసేసారు స్త్రీకి. స్త్రీ దేన్నైనా వదులుకుంటది గానీ, కన్న బిడ్డల్ని వదులుకోలేదు కాబట్టి, ఆమె అక్కడ సరెండర్ అయిపోయింది. ఆ ఒక్క వీక్ పాయింట్. అది వీక్ అనుకోండి, తన ప్రథమ కర్తవ్యంగా భావించింది. మనము అది మన ప్రథమ కర్తవ్యం అనుకుంటాం. సంతానోత్పత్తి చేసిన తర్వాత బిడ్డల్ని పెంచి పోషించాల్సిన కర్తవ్యం మనది అనుకోని అంత ఎఫెక్షన్‌తో వాళ్ళని పెంచుతాం కాబట్టి, ఎక్కువ కేర్ వాళ్ళని తీసుకుంటాం. వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. అందుకని చెప్పేసేసి అలా మనల్ని ఇంట్రావర్ట్ చేసేసారు ఇంట్లోకి. అంతే తప్పితే మెంటల్‌గా మనకున్న స్టెబిలిటీ వాళ్ళకి లేదు. అది వాళ్ళే ఒప్పుకుంటారు. అది ఒప్పుకొని కూడా ఎక్కడ మనల్ని మించిపోతారో అని చెప్పేసి అలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరన్నట్టు మళ్ళీ ఇది ఒక సర్కిల్ కదా! ఒక సైకిల్. తిరుగుతా ఉంటుంది. మాతృస్వామ్య వ్యవస్థ తర్వాత పితృస్వామ్య వ్యవస్థ, మళ్ళీ మాతృస్వామ్య వ్యవస్థ అలా వస్తూ ఉంటుంది. డామినేషన్ గూడా అంతే. ఎవరైనా సప్రెషన్‌కి లోనయ్యారనుకోండి, ఆ సప్రెషన్‌కి లోనైనోళ్ళే తిరగబడతారు. తిరగబడి రివల్యూషన్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు పైకొస్తారు, వాళ్ళు కిందకి పోతారు. అది జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు మళ్ళీ స్త్రీలు ప్రతి రంగంలోకి వెళుతున్నారు. ఈ అవరోధాలను తొలగించుకుంటున్నారు. కట్టుబాటులను తీసేసుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు ప్రపంచంలో. కానీ మేడం నేను ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పురుషులా, స్త్రీలా అనే దానికంటే పురుషత్వం, స్త్రీత్వం అనుకోవాలి మనం. ఇది కూడా మేడం చెప్పారు. ఫెమినిజం, మాస్కులినిజం. ఎందుకంటే పురుషులు చాలా సున్నితంగా ఉండేవాళ్ళున్నారు. వాళ్ళు ఈ ఫెమినైన్ భావాలతో చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉండి, ఇలా ఆధ్యాత్మిక సాధనలో ఉండి, మంచిగా వెళ్తున్న వాళ్ళు. అంటే స్త్రీత్వ భావనలు, ఫెమినిజంతో ఉన్న పురుషులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరి వల్ల? పురుషత్వం ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీల వల్ల. వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అలాగే స్త్రీలలో కూడా పురుషాధిక్యత అనేది అంటే ఆ పురుషత్వం పాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు డామినేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూడండి అత్తా కోడళ్ళు అంటామే గాని ఎక్కువ మామగారికి కోడలికి రాదు. కాన్ఫ్లిక్ట్ వచ్చేదల్లా ఎక్కడ అత్తా కోడళ్ళ మధ్య వస్తుంటుంది. ఎందుకొస్తుంది? వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ అధికార వాంఛ పెత్తనం చేయాలనే భావాలు పురుషతత్వానికి సంబంధించినయి. స్త్రీత్వంలో ఉండే కరుణ, కారుణ్యం, మమత, ప్రేమ ఇవన్నీ వదిలేసుకొని, ఆ కఠినత్వంలోకి స్త్రీ వెళ్ళినప్పుడు అది పురుషాధిక్యతే. అది ఆడదానిలో ఉన్నా, ఆడదే ప్రవర్తించినా, ఆమెలో ఉండేటటువంటి పురుషత్వం పాళ్ళు పర్సెంటేజ్ ఎక్కువైనప్పుడు చేస్తుంది. కాబట్టి పురుషత్వం, స్త్రీత్వం. మన స్త్రీత్వం అంటే ఏంటి? కరుణ, ప్రేమ వీటిలతో పాటు ఎక్కువ ఆధ్యాత్మిక చింతన. మనలో మనకి ప్రయాణం, అంతర్ప్రయాణం. ఇప్పుడు ఎక్కువైంది అది మాట. స్త్రీలా, పురుషులా అనేది లేదు. ఇప్పుడు మనకి ఈ సంధి కాలంలో సత్యయుగం రాబోయే ముందు కలియుగం వెళ్ళబోయేటప్పుడు ఈ సంధి కాలం అంటారు కదా! ఈ టైంలో ప్రతి వాళ్ళల్లో పురుషులు కానియండి, స్త్రీలు కానియండి, పురుషాధిక్యత తగ్గి స్త్రీత్వ పాళ్ళు పెరుగుతున్నాయంటే, ఆ స్త్రీత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. ఆ ఆలోచన దృక్పథం పెరుగుతోంది. అందుకని అందరూ కూడా ఎక్కువగా స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎవరికిష్టమైన మార్గంలో వాళ్ళు అంతర్ముఖులవుతున్నారు.
ఈ బాహ్యమైన వెంపర్లాటలు ఉన్నా ఈ రకమైన ఆలోచనలు కూడా ఎక్కువైపోతున్నాయి. అది మెయిన్ మేడం గారు చెప్పినటువంటి ఆ ఎపిసోడ్ మొత్తంలో మనం ఇంట్లో ఫేస్ చేస్తున్నాం, బయట ఫేస్ చేస్తున్నాం. కానీ మనం ఒక్కడమే ఫేస్ చేయట్లేదు అనేది నా భావన. చూసాను అలాంటి మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నోళ్ళని చూసాను. ఆడవాళ్ళు డామినేట్ చేసేవాళ్ళని చూసాను. అందుకని ఇక్కడ స్త్రీత్వం, పురుషత్వం అనుకోవాలి మనం. ఇప్పుడు పెరుగుతుంది స్త్రీత్వ లక్షణాలు అందరిలో పెరుగుతున్నాయి. వాళ్ళు ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి, ఆ ఆధ్యాత్మిక చింతనని పెంచుకోవటానికి, చక్కగా ఆధ్యాత్మిక పురోగతికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంచి మార్పు అనేది ఒక సొసైటీలోనే వచ్చింది. అట్లా అట్లా మనం క్రమంగా ఆ మార్గంలో వెళితేనే పురోగతిని సాధించగలం అనేది మనకు ఆ ఎపిసోడ్ మొత్తంలో మెయిన్ ఎసెన్స్ అని నాకు అనిపించింది మేడం. నిజం మేడం. థ్యాంక్ యూ జయకుమార్ మేడం. ఎపిసోడ్ మొత్తం చెప్పేసారు. నిజంగానే దాంట్లో ఉన్నది మెయిన్ ఎసెన్స్ అదే మేడం. అందుకే మనం ఇప్పుడు ఏ రంగంలో చూసినా స్త్రీలు ఉన్నారు కదా మేడం. అందుకే అవును. గవర్నమెంట్ కూడా మళ్ళీ స్త్రీలను ముందుకు తీసుకురావాలనే 33% రిజర్వేషన్ కూడా ఇచ్చేసింది. అది రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్నో రంగాలలో ఏ రంగంలో లేరు మాస్టర్. చిన్న దాని నుంచి చూస్తే పై దాకా ఎక్కడైనా అన్నిట్లలో స్త్రీలు ఉన్నారు. అసలు అప్పుడు ఇప్పటి నుంచే కదా ఎప్పుడో ఉన్నారు. మధ్యలో అలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు అందరూ స్త్రీలు ముందుకొస్తున్నారు. అడుగేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఇంకేంటంటే ఇప్పుడు అన్నట్లు స్త్రీతత్వం, పురుషతత్వం అనేది ఎవరికి తెలుసు మేడం? ఎవరమైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఈ ధ్యానము, ఈ జ్ఞానం తెలుసో వాళ్ళం మాత్రమే ఈ మాట అనగలుగుతున్నాం. కానీ మిగతా వాళ్ళు స్త్రీనంటే స్త్రీగానే చూస్తున్నారు. అలాగిట్లా వాళ్ళ దాంట్లో జబర్దస్తిగా వాళ్ళు నేను చేయగలనని ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు అబ్బా! ఈమె జూడు ఎలా ఉంది జూడు అని అలా కూడా వింటున్నాం మాస్టర్స్ మనము. అంటే తెలియదు. ఆ జ్ఞానం లేదంతే. అందుకే అక్కడ గూడా మనం వాళ్ళని ఏం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ నాలెడ్జ్ లేక వాళ్ళు అలా అంటారు. అంటే మనకి నాలెడ్జ్ ఉంది గాబట్టి ఓకే. ఈమె ఇలా ఎళ్ళిందంటే వాళ్ళు ఇంకెవరైనా ఎందుకంటే నేనే ఈ మధ్యలో చూసాను మేడం మాస్టర్స్. కానీ అక్కడ ఏది లేదు. ఎందుకంటే ఆ స్థితి, ఆ నాలెడ్జ్ మనం తెలుసుకున్నాం గాబట్టి మనం ఆ నాలెడ్జ్ ప్రకారం మన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు. అందుకే మాస్టర్స్ ఎవ్వరు ఏమన్నా సరే మనం తీసుకోవాల్సిన అవసరం లేదనేది నేను అర్థం చేసుకున్నా మాస్టర్స్ అసలు. ఈ మధ్యలో నాకైన ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. అసలెలా అంటే అతను ఒక మెసేజ్ పెట్టాడు. ఇంక అది చెప్పొద్దు. అది మామూలుగా ఈ జ్ఞానం లేని వాళ్ళైతే దాన్ని తీసుకొని, దాన్ని లోపటేసుకొని ఇంక బాధపడి తలనొచ్చి నెక్స్ట్ రోజు వాళ్ళు చేసే వర్క్‌ని గూడా పక్కకు పెడతారు మాస్టర్స్. కానీ నాకేమనిపించలే. ఇట్స్ ఓకే. నాకు గూడా ఇంకో క్లారిటీ. ఆయనకి థాంక్స్ చెప్పుకున్నాను. ఓకే. నేనిక్కడ చేస్తున్నా అంటే నేనింకా నా మాట తీరో, నా ఆలోచన తీరో నేను చేసే వర్క్ ఇంకేమైనా మార్చుకునేది ఉందేమో నా దాకా ఆ వర్డ్ వచ్చిందంటే అనిపించింది మాస్టర్స్. అంటే అందరూ ఆలోచించలేరు. అలా స్టెప్ ముందుకేసే వాళ్ళు కూడా వెనక్కి వేయడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. కాబట్టి మనందరం ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవ్వరు ఏమన్నా సరే మనం చేసింది మనం ఒక్కసారికి 4 సార్లు అబ్జర్వేషన్ గమనించుకొని వాళ్ళన్నారు ఆ మాట అంటే ఇంకేదో నేను నేర్చుకునేది ఉంది ఇక్కడ అని మనం నేర్చుకోవాలనేది నేను నేర్చుకున్న మాస్టర్స్ అక్కడ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రమాదేవి మేడం. రమాదేవి మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. రమాదేవి మేడం. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. రావట్లేదా? వచ్చింది. నేను చేస్తున్నాను. ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే సరోజ అమ్మ. ఫస్ట్ అయితే నేను సెక్షన్ వినలేదని చెప్పాలనుకున్నాను. బట్ విజయకుమారి మేడం మాట్లాడుతున్నప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పారు. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పాయింట్ అయినా నేను కూడా చెప్పాలనిపించింది. అక్కడ స్త్రీ ఆధిక్య సమాజం, పురుష ఆధిక్య సమాజం కాదమ్మా. స్త్రీ నేతృత్వ సమాజం. స్త్రీ ఆధిక్య సమాజం వేరు, స్త్రీ నేతృత్వ సమాజం వేరు. స్త్రీ నేతృత్వంలో ఏంటంటే స్త్రీ యొక్క తత్వం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు అమ్మ అక్కడ. ప్రత్యేకించి విడదీసి కూడా చెప్పడం జరిగింది. పురుషుల దగ్గరికి వచ్చేటప్పటికి పురుష ఆధిక్య సమాజంగా ఉంటుంది. స్త్రీల దగ్గరికి వచ్చేటప్పటికి నేతృత్వ సమాజం ఉండేది. అంటే స్త్రీలు ఏంటంటే పురుషులు వేరు, పిల్లలు వేరు, చెట్లు వేరు అనే తత్వంతో ఉండేవాళ్ళు కాదు. అందరిని కలుపుకొని వెళ్ళిపోయే తత్వంతో ఉండేవాళ్ళన్నమాట. ఆ స్త్రీ నేతృత్వంలో స్త్రీలు అందరినీ సమానంగా చూసుకుంటూ ఉన్నప్పటికీ ఇందాక విజయకుమారి మేడం చెప్పినట్టు పురుషులలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క దాడి స్త్రీల గర్భం మీద జరిగింది బాగా. ఆ స్త్రీల గర్భం మీద జరిగి స్త్రీల యొక్క పిల్లల్ని దూరం చేయటము, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారు చేయటం వల్ల అప్పుడు ఏర్పడ్డ అపరాధ భావన గాని,
వాళ్ళలో ఆ ఇన్సెక్యూరిటీ గాని అప్పుడు మన స్త్రీ నేతృత్వంలో స్త్రీలకి డిఎన్ఏనే మారిపోయింది. ఆ డిఎన్ఏ అప్పుడు మారటం వల్ల ఇప్పటి వరకు కూడా అది అలా ఫ్లో అవుతుందమ్మ. అది సుమారు 6,500 సంవత్సరాలో ఎంత ముందో చెప్పినట్టున్నారు. 13,000 సంవత్సరాలో నాకు ఐడియా లేదు. కానీ అప్పుడు మారటం వల్ల స్త్రీలలో అది ఇప్పటికి కూడా కంటిన్యూయేషన్ అయ్యి చాలా ఇళ్లలో ఏంటంటే స్త్రీలు అమ్మో! ఆడపిల్ల పుట్టడానికి వీల్లేదు. అబ్బాయే పుట్టాలి అనే ఒక థీమ్ జరుగుతూ ఉండేదన్నమాట. అట్లా మనుషులని ఎలా అంటే వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని కంటే అబ్బాయినే కనాలి అనే స్టేజ్ వరకు తీసుకొచ్చి, మన స్త్రీలలో ఈ పెయిన్ బాడీ పెరగటానికి గాని, మన డిఎన్ఏ మీద అంత దెబ్బ కొట్టటం వల్ల, స్త్రీలలో కుంగిపోవటం వల్ల, ఎంతగా డిప్రెషన్స్‌కి లోనవటం గాని, ఈరోజు మానసికంగా గాని, శారీరకంగా గాని స్త్రీలు పడుతున్న ప్రతి బాధకి మూల కారణం ఆ రోజు అప్పుడు జరిగిన సిట్యుయేషన్స్ అని చెప్పడం జరిగింది. ఇన్ని వేల సంవత్సరాలు కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు, ఇప్పుడు కొంతకాలం ఈ యుగ సంధి మార్పుల వల్ల స్త్రీ మళ్ళీ పుంజుకుంటుంది. ఎక్కడ స్త్రీగా కాదు, స్త్రీ నేతృత్వ సమాజం రాటానికి స్త్రీ తత్వం పెరుగుతుంది. అది పురుషుల్లో పెరగొచ్చు, స్త్రీలలో పెరగవచ్చు. ఇప్పుడు కాలసంధిని బట్టి. ఇప్పుడు కాలసంధిని బట్టి. అప్పుడు కాలసంధిలో ఏంటంటే స్త్రీలకి మాత్రమే స్త్రీ నేతృత్వ సమాజంగా ఉంది. ఇప్పుడు స్త్రీలలో, పురుషుల్లో ఇద్దరిలోని ఇది పెరగొచ్చు. స్త్రీ తత్వం. స్త్రీ తత్వం పెరిగి అందరిని కలుపుకునే తత్వం పెరగటినప్పుడు మళ్ళీ తిరిగి మనకి పురోగమనం చెందటానికి అవకాశం ఉంటుందని అమ్మ చెప్పడం జరిగిందమ్మ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థాంక్ యూ. ఎస్ రమాదేవి మేడం. థ్యాంక్ యూ సో మచ్. అవును, డిఎన్ఏ గురించి దీంట్లో అమ్మ చెప్తారు. డిఎన్ఏ మనం పుట్టినప్పటి సంది తర్వాత వరకు కూడా ఒకేలా ఉండదు. డిఎన్ఏ మారుతూ ఉంది అని కూడా చెప్పారు దాన్ని. ఎస్ మాస్టర్స్, అంటే ఇంకా లోతుగా డిఎన్ఏ గురించి అంటే నాకు కూడా అంత తెలియదు కానీ డిఎన్ఏ అనేది మనకు వచ్చిన అవమానాల వల్ల దాని వల్ల కూడా మారుతుందేమో మరి నాకు తెలియదు. అంటే మాస్టర్స్ మళ్ళీ ఇప్పుడు విజయకుమారి మేడం, రమాదేవి ఈ ఎపిసోడ్ మొత్తం నుంచి మళ్ళీ ఆడవాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి? మనం నేర్చుకొని ఇక్కడ ముందుకెళ్ళాలి. విజయకుమారి మేడం హ్యాండ్ రైజ్ చేయండి. రమాదేవి మేడం, మనం ఏం నేర్చుకోవాలి మరి ఈ ఎపిసోడ్ నుంచి? ఆ! మేడం స్త్రీలలో కూడా ఇదే నేర్చుకోవాలి. స్త్రీ నేతృత్వ సమాజం కోసం స్త్రీ తత్వం పెంచుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి. స్త్రీ తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి స్త్రీ ప్రయత్నం చేయాలి. మనము ఉన్న ఇంటిలో ముందు ప్రెజెంట్ ఏంటంటే ఒక స్త్రీ తను పుట్టిన ఇంటిలో గాని, తను పెరుగుతున్న ఇంట్లో గాని, పెళ్లి చేసుకున్న దగ్గర గాని ఎక్కడైనా సరే నేను ఒక స్త్రీ నేతృత్వం సమాజాన్ని ఏర్పాటు చెయ్యాలి అంటే స్త్రీతత్వం పెంచుకుంటే నేను ఆడపిల్లని కన్నా మగపిల్లని కన్నా యాక్సెప్ట్ చేస్తాను అనేది స్త్రీ నిర్ణయం తీసుకోవాలి. ఫస్ట్ స్త్రీ గట్టిగా నిర్ణయం తీసుకుంటే మగవాడు ఏమి ఆపటానికి అవకాశం లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా స్త్రీ తన నేతృత్వ సమాజాని కోసం పాటు పడాలి అనుకుంటే స్త్రీ తత్వమే గెలుస్తుంది. వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని వీళ్ళ మీద రుద్దినప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ భయాన్ని, ఆ అపరాధ భావాన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ అవేర్నెస్ పెరిగింది, ఎరుక పెరుగుతుంది. ఈ ఎరుక జ్ఞానము ఎప్పుడైతే మనం పెంచుకుంటున్నామో, ఎప్పుడైతే ఈ జ్ఞానం ద్వారా మనము దానిని ప్రాక్టీస్ చేయొచ్చు, స్త్రీ యొక్క తత్వాన్ని పెంచుకునే అవకాశం చేయొచ్చు. మన ఇంటికి వచ్చిన కోడలు గాని, మన కూతురు గాని, మనం కనేటప్పుడు గాని ఎవరైనా సరే ఎవరైనా ఒక్కటే, పెంచే విధానము వ్యక్తిత్వం మీదే ఉంటుంది అనే ఖచ్చితమైన నిర్ణయం స్త్రీ తీసుకుని మళ్ళీ తన యొక్క సహజమైన తన స్వభావమైన తన స్త్రీ తత్వాన్ని పెంచుకున్నప్పుడు మళ్ళీ ఖచ్చితమైన మార్పులు వస్తాయి. ఎస్ మేడం. అంతేకాకుండా అమ్మాయి ఇందులో ఇంకొకటి చెప్తారు. మన పేరెంటింగ్ సెషన్స్ జరుగుతున్నాయి, రోజు క్లాసెస్. అంటే పుట్టిన తర్వాతనే కాదు, కడుపులో ఉన్నప్పుడే కరెక్ట్ అయిన బీజం పడాలి అనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ప్రతి ఒక్కటి మాస్టర్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ప్రతి సెషన్ లో చూసుకుంటే మనం నేర్చుకున్నదే. అంటే అమ్మ ద్వారా మనం విన్నది నేర్చుకున్నామా, మనం జీవితంలో అప్లై చేస్తున్నాం అనేది వాళ్ళకే తెలుసు. అది ఎవరిది చెప్పలేము. దాంట్లో గురించి నిజంగా అంటే సిసిసి క్లాసెస్ గురించి కానీ, అక్కడ రోజు క్లాసెస్ చెప్పే దాని గురించి కానీ, అంటే మన కడుపులో ఉన్నప్పుడే మనం ఎలా ఉంటున్నాము, అసలు కడుపులో ఉన్నప్పుడే మన చుట్టుముట్టు వాళ్ళు మనకు భయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
నీకు బాబాయ్ పాపనే పుడతదేమో, పాప పుడితే అలానేమో, ఇలానేమో. కాదు మాస్టర్స్. నిజంగా అంటే ఇప్పుడు రమాదేవి మేడం చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటామో, నేను చేసింది నాకు కరెక్టే అని తెలియాలి మాస్టర్స్ ఫస్ట్. నేనెలా ఉన్నానో అలా యాక్సెప్ట్ చేయగల. ఎవరైనా కానీ, పాప అయినా కానీ, బాబు అయినా కానీ. కానీ మనము నేనెందుకంటే ఇవి కొన్ని ఫిజికల్‌గా చూసాను మాస్టర్స్. అలా పాప పుడితే వాళ్ళు బాబు, బాబు అనుకుంటే పాప పుడితే వాళ్ళెలా ఉన్నారు. నిజం Yes. మాస్టర్స్. అందుకే మనము కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ యాక్సెప్టెన్స్‌లో ఆ ప్రేమ తత్వంతో ఎవరు పుట్టినా సరే అనుకుంటే అందులో డిఫరెన్స్ ఉంటుంది అని నేను గూడా చూసాను మేడం. థాంక్ యూ సో మచ్ రమాదేవి మేడం. విజయకుమారి మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. అదే ఇప్పుడు రమాదేవి మేడం చెప్పినట్టు డిఎన్ఏ అంటే ఆ డిఎన్ఏ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బాహ్యంగా కానీ మనం ఆంతరికంగా వచ్చిన హార్మోనల్ డిజార్డర్స్ వల్ల కానీ కొంచెం కొంచెంగా అంటే కొన్ని శతాబ్దాల తర్వాత మారుతూ ఉంటుంది. అట్ ఏ టైం ఒక సంవత్సరానికి మారదు, నెక్స్ట్ జనరేషన్కే మారదు. ఎప్పుడో అది ఒక శతాబ్దం తర్వాత మారచ్చు. అది ఎంత మారుతుంది? ఒక మైన్యూట్ ఒక్క విషయంలోనే మారుతుంది, మొత్తం మారదు. అలా 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 మారుతూ వచ్చేటప్పుడు తల్లి ఇప్పుడు నేనే ఉన్నాను. నా డిఎన్ఏ మారిందో లేదో నా తల్లిదండ్రుల డిఎన్ఏనే నాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే కొంచెం చేంజెస్ ఉండొచ్చు. అది మనం చూస్తున్నదే ప్రతి జనరేషన్‌లో. యాజ్ ఇట్ ఈజ్ తల్లిదండ్రుల పోలికలు, తల్లిదండ్రుల యొక్క మనోభావాలే పిల్లలకి రావు. ఆ అలవాట్లు గాని, ఆ సంస్కారాలు గాని రావు. తండ్రికి అసలు ఏ అలవాట్లు ఉండవు. బిడ్డలకు అన్నీ వస్తాయి. ఎలా వస్తాయి? చుట్టూ ఉన్న సొసైటీలని బట్టి కానియండి, వాళ్ళలో వచ్చిన మార్పుల వల్ల మానసికంగా వస్తాయి. ఇవన్నీ గూడా మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు క్యారీ చేస్తారు. మనకు లేని మన పిల్లలకొస్తాయి. ఆ పిల్లల నుంచి మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఆహా! మా నాన్న ఇలాగా దాన్ని వాళ్ళు తయారవుతారు. అట్లా అట్లా వస్తుంది. సంస్కారాలు కానియండి, మనోభావాలు కానియండి, ఇవన్నీ సంస్కారాలను బట్టే ఇవన్నీ మారుతూ ఉంటాయి. మన ఆధ్యాత్మికంగా చూసుకుంటే. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే డిఎన్ఏ అనేది గ్రాడ్యుయల్‌గా చేంజ్ అయ్యి అలా వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో మనలో ఉన్నటువంటి ఈ డిఎన్ఏ లక్షణాలే ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఎంబ్రియోలోకి వెళతాయి. అంటే ఆ టైంలో మనకేమున్నాయో మనకు తెలీదు. ఆ చేంజెస్ అన్నీ ఆ బిడ్డకొస్తాయి. కానీ ఇక్కడ ఒక క్రిటికల్ ప్రాబ్లమ్ అక్కడే జరుగుతుంది మేడం. భయంకరమైన విషయాలన్నీ ప్రెగ్నెన్సీ టైంలోనే జరుగుతాయి. ఎందుకంటే పుట్టిన తర్వాత తల్లిగా మనం కడుపులో కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం బిడ్డని. మన ప్రాణాలన్నా ఇచ్చి బిడ్డని కాపాడుకుంటాము. మనం తినకపోయినా బిడ్డకు పెట్టుకుంటాం. ఈ ప్రెగ్నెన్సీ టైం అనేది ఎలాంటిదంటే అందులో ఇంకా చెప్పారు మేడం. అసలు ప్రెగ్నెన్సీ టైం కూడా కాదంట. ఆ బీజం పడే టైము. అంటే భార్యాభర్తలు కలిసే టైము. మన శాస్త్రాల్లో గూడా ఈ ఎప్పుడు జరగాలి గర్భాధానం అనేది ముహూర్తాలు, నక్షత్రాలు అయన్నీ చూసుకుంటారు. చాలా మంది ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు అయన్నీ పోయినియి. కానీ ఆ టైం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు సైన్స్ కూడా చెప్తుంది. శాస్త్రపరంగా గ్రహస్థితులు, నక్షత్రాలని కాదు. ఇద్దరి యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి? ఆ టైంలో వాళ్ళ డిఎన్ఏ అలా ఉంది. అంటే ఇద్దరిలో ఎలాంటి మార్పులున్నాయి? ఆ టైంని వాళ్ళు పవిత్రంగా తీసుకుంటున్నారా? ఒక క్యాజువల్ కార్యక్రమంగా తీసుకుంటున్నారా? సృష్టి కార్యక్రమంగా తీసుకుంటున్నారా? ఇష్టంగా చేస్తున్నారు, ఇష్టం లేకుండా చేస్తున్నారు. ఇన్ని భావాలుంటాయన్నమాట. ఆ టైంలో మనస్తత్వానికి చాలా ఇంపార్టెన్స్ సైకాలజీ. ఆ టైంలో ఆ బీజం పడే టైంలో తెలీదు ఎవరికీ. ఎందుకంటే ఇవాళ కలిసారు, రేపే దీనికే ప్రెగ్నెన్సీ వస్తుందని లేదు. అందుకని ఏమవుతుంది? ఎప్పుడు ఓవరీస్ ఇవి కలిసి ఎంబ్రియో తయారవుతుందనేది సైన్స్ కూడా చెప్పలేదు. ప్రతిసారి అది జరగదు. అందుకని ఏమవుతుందంటే బీజం పడిన టైము, ఎంబ్రియో ఫార్మ్ అయిన టైము రెండిట్లో కూడా కొన్ని మార్పులొస్తాయి. ఆ టైంలో ఆ ఎంబ్రియో ఫార్మ్ అయ్యే టైంలో అసలు దాంట్లో ఆ ఎంబ్రియోలో వచ్చేటటువంటి అప్పటికి మనసు ఏర్పడదు. కానీ ఆ డిఎన్ఏ అనేది ఫార్మ్ అయి పెరిగేటప్పుడు ఈ మొత్తం సంస్కారాలు ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట బిడ్డలోకి. మరి అప్పుడు ఎవరు కేర్ తీసుకోవాలి మేడం? మనం తీసుకోలేము. ఇంట్లో ఉండేవాళ్ళు హస్బెండ్, అత్తమామలు, అటు పుట్టింటికెళ్తే పుట్టింట్లో వాళ్ళు అట్మాస్ఫియర్ ప్రశాంతంగా ఉండాలి. మంచి మాటలు వినాలి. మంచిగా ఆలోచించాలి. అందరూ మనల్ని ప్రేమగా చూసుకోవాలి. ఫుడ్ దగ్గర నుంచి, నరిష్మెంట్ దగ్గర నుంచి, ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా కూడా మంచి ఆలోచనతో ఉండమని మన శాస్త్రాలే చెప్తున్నాయి. మంచి వినండి, మంచి చూడండి, భయంకరమని, ఆందోళనకరమని ఆలోచించకండి అని చెప్తారు. కానీ మన ఇళ్లలో అవి కుదరవు. చాలా మంది ఇళ్లలో ఎవరి దాకా ఎందుకు నేను ఒకసారి మీకు చెప్పా సెషన్‌లో. ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే ఎన్నో అనర్థాలు జరిగిపోయినాయి. అది నా చేతుల్లో లేకుండా పోయింది. అప్పుడు మనం ఆల్రెడీ ఏర్పడిపోయినాయి. ఆ భావాలన్నీ ఎంబ్రియోలో వచ్చేసినాయి. చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ వల్ల ఒకడు డిప్రెషన్, ఒకడు ఇరిటేషన్ అట్లా అయిపోయారు. పుట్టిన తర్వాత ఎంత కేర్ తీసుకున్నా నాకే అర్థం కాలేదు మాట. ఎందుకు ఇంత మొరాలిటీ చెప్తున్నాను? బైబిల్ దగ్గర నుంచి అన్నీ చదువుతున్నాను.
మహాభారతాలు చదువుతున్నాను, ఏంటి పిల్లల్లో అంత ఎడ్యుకేట్ చేస్తున్నా, మోరల్ వాల్యూస్ చెప్తున్నాను, ఎందుకు ఇలా తయారయ్యారు అనేది అర్థం కాలేదు. తర్వాత మనం ఇవన్నీ చదువుతుంటే ఓహో అయితే బీజం పడే టైంలోనే ఇవన్నీ అయిపోయినాయి. ఈ ఆందోళనకరమైన పరిస్థితుల్లో, నెగిటివ్ సర్కమ్స్టెన్సెస్ లో ఆ బిడ్డకి అలాంటివి వచ్చేసినాయి సంస్కారాలు. అంటే వాళ్ళవి ఉంటాయి, వాళ్ళ ప్రీబర్త్స్ లో ఉండే సంస్కారాలు ఉంటాయి, అవి క్యారీ ఆన్ చేసుకుంటాం, ప్రారంభం ఉంటుంది, అవి మెయిన్. కానీ ఈ డిఎన్ఏ లక్షణాలు కానీ ఇలా మారిన లక్షణాలు కానీ ఈ బాహ్య ఆంతరికం వల్ల కూడా మారుతుంటాయి. మేడం మీరు ఒక ప్రశ్న అడిగారు, మనం ఏం చేయాలి ఇప్పుడు అని అడిగారు. మనం స్త్రీత్వం అనేది పురోగమించాలంటే ఏం చేయాలని ఇందాకే చెప్పాను. ఇక్కడ పురుషులు స్త్రీలు అనేది కాదు ఇంపార్టెన్స్, భావజాలం. ఈ భావజాలం అనేది ఇప్పుడు ఎలా మారుతుందంటే, అంటే ఫెమినిటీ అనేది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది అనేది మీరు అన్నట్టు అవుట్లుక్, మాస్కులినిజం మగవాళ్ళని ఉంటుంది అవుట్లుక్. విజయకుమారి మేడం కరెక్టే మీరు అనేది. కానీ ఇప్పుడు మీరు, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు, ఈ జ్ఞానాన్ని వింటున్నారు, వాళ్ళకి తెలుసు మేడం. ఇది తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు కదా మేడం. వాళ్ళు ఏమనుకుంటారు, స్త్రీని చూస్తే ఇంక వీళ్ళే స్త్రీ, వీళ్ళు ఇంకా స్త్రీలు అంటే ఇంకా వీళ్ళే, అంటే పురుషులు అంటే ఇంకా పురుషులే. స్త్రీత్వం పురుషత్వం అనేది వాళ్ళకి అది తెలియదు మేడం. అంటే ఇప్పుడు మనంత వివరంగా వాళ్ళు మాట్లాడుకోకపోయినా సాధారణంగా జనాలు ఏమంటుంటారు, ఒక ఆడది బయటకెళ్ళి బాగా పనులన్నీ చేస్తున్నాం, మొగరాయిలా తిరుగుతుందమ్మా, అన్ని దీనికి మగ లక్షణాలే, ఆడ లక్షణాలు ఒక్కటి లేవు, సిగ్గుబిడి ఏమీ లేదు, 10 మంది మగవాళ్ళతో చక్కగా మాట్లాడుతుంది, బయటకెళ్ళి అంత ఫీల్డ్ లో వర్క్ చేస్తుంది, ఇది అంత మగరాయి లక్షణాలు అంటారు. అదే మగవాడు కాస్త బిడియము సున్నితత్వం ఉన్నాడు అనుకో, వీడేంటమ్మా తల్లి, మగవాడు ఒక్క పురుష లక్షణం లేదు, ఆడదానిలాగా సిగ్గుపడతాడు, ఆడదానిలాగా వెనక్కిపోతాడు అంటారు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడ లక్షణాలు ఉంటేనేమో హీనంగా చూస్తారు, చులకనగా చూస్తారు, ఆడదానికి మగ లక్షణాలు ఉన్నాయి అనుకో బరితెగించింది అంటారు. మనకున్న స్పిరిచువాలిటీ థాట్స్ వాళ్ళకి లేకపోయినా జననానుల్లో ఉన్నాయి. ఫిమేల్లో ఉండే మగ లక్షణాలని మనం గుర్తించగలం, మగవాళ్ళలో ఉండే ఆడ లక్షణాలను మనం గుర్తించగలం. అంటే ఏంటి, స్త్రీత్వం పురుషత్వం ఇద్దరిలో ఉందనేది అందరికీ తెలుసు. దేని డామినేషన్ ఎక్కువ ఉంటుందో దాని ప్రకారంగా అంటారు, అది వెల్ నోటెడ్. దానికి స్పిరిచువాలిటీ తెలియాల్సిన అవసరం లేదు. అంటే నేనేమంటున్నాను అంటే మేడం తెలిసినా కానీ అర్థం చేసుకునే తీరు వేరే ఉంటది, అవగాహన చేసుకునే తీరు వేరే ఉంటది. అంటే ఆ భావజాలం వేరు గాని తెలుస్తా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎన్నో జనరేషన్ నుంచి స్త్రీలు బయటకెడుతున్నారు. ఒకప్పుడు చేశాము, రాజ్యాలే ఏలామా, ఎప్పటిదాకా ఎందుకు, మన స్వాతంత్రం టైంలో ఎంతమంది నారీమణులు యుద్ధంలో ఉన్నారు, ఝాన్సీ రాణి, అహల్యాబాయి, మరి ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు స్త్రీలే కదా పోరాటంలో నిలబడి చేసింది. ఎంతో అక్కడ స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది. అక్కడి నుంచి మరి ఆ ముందు ఎంతమంది ఉన్నారు, మహారాణులు ఎంతమంది లేరు, యుద్ధం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు, రాజ్యాలు తిప్పిన వాళ్ళు ఎవరు, ఇందిరాగాంధీ ఏంటి, ఒక విజయలక్ష్మి పండిత్ ఏంటి, లేనోళ్ళు ఎప్పుడు లేరు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు ఉన్నారు. కానీ వాళ్ళని హైలైట్ కానికుండా, పైకి రానికుండా ఒకప్పుడు అణచివేత ఉండేది. అంటే ఇంత మీడియాలు లేవు, ఇంత ఇది లేదు కాబట్టి తెలియదు, న్యూస్ పేపర్ లో వచ్చింది తెలుసుకున్నా తెలియదు. ప్రతి రంగంలో ఆడది ఎప్పుడూ ఉంది, ఎప్పుడు ఎదుగుతానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకు అవేర్నెస్ వచ్చేసింది, పురుషుల్లో కూడా వచ్చింది. ఒక ఆడది బయటకు వెళ్తున్నది అంటే మనం ఒప్పుకోవాలి మేడం. ఒక తండ్రి మారాడు, ఒక అన్న మారాడు, ఒక కొడుకు మారాడు. స్త్రీకి మళ్ళీ గౌరవం ఇస్తున్నారు. ఎలా, వెళ్ళండి, చక్కగా వెళ్ళండి, మేమున్నాం, మీరు చేసుకోండి, ఎవడొస్తాడు మీ జోలు మేము చూస్తామని ప్రొటెక్షన్ తండ్రి ఇస్తున్నాడు, అన్నిస్తున్నాడు, బిడ్డలు ఇస్తున్నారు. అందుకని ఒక ఆడది చక్కగా పాలిటిక్స్ లోకి వెళ్ళగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. మళ్ళీ ఒకప్పుడు అణిచివేసిన పురుషులే మళ్ళీ ఇప్పుడు వాళ్ళలో ఒక అవేర్నెస్ వచ్చి తన బిడ్డ గొప్పగా ఉండాలి, తన అక్క మంచిగా ఉండాలి, కూతురు మంచిగా ఉండాలి, ఇలా వాళ్ళల్లో వచ్చిన భావజాలం మారి వాళ్ళల్లో కూడా ఈ నెగిటివ్ థాట్స్ తగ్గి మనతో సమానంగా స్త్రీని గౌరవించాలనే భావజాలం పెరిగి వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు అనే దానికంటే మనల్ని నెట్టేట్లా, మనం వెళుతుంటే ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా అడ్డం వచ్చే సాహసం చేయట్లా. అందుకని స్త్రీ మళ్ళీ పురోగమిస్తుంది, వెళుతుంది. అది మనం బాహ్యంగా చూసుకుంటే అన్ని రంగాల్లో మనం హైలైట్ అవుతున్నాం. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ప్రతి వాళ్ళు, పురుషులేంటి స్త్రీలేంటి, ప్రతి వాళ్ళల్లో మార్గాలు వేరైనా ఆధ్యాత్మిక చింతన అనేది చాలా పెరిగింది. దుర్మార్గాలు దౌర్జన్యాలు ఒకవైపు పెరుగుతుంటే ఆధ్యాత్మిక చింతన ఇంకోవైపు అంత రెట్టింపు పెరుగుతుంది. అందుకని మనం చేయాల్సింది ఏం లేదు మేడం, ఇంటర్నల్ జర్నీ స్త్రీ గాని పురుషుడు గాని చెయ్యవలసింది. ఎక్కడికో పోయి మేడం చెప్తారే పెద్ద తుఫాన్ వస్తుందే సెంటర్ ఆఫ్ టైఫున్ లో ఉండాలని, ప్రతి వాడు మగ గాని ఆడగాని చేయాల్సింది, పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే
బాహ్యమైన సిచ్యుయేషన్ మనం కంట్రోల్ చేయలేము. ఎన్ని Yes. విపత్కర పరిస్థితులు రానియండి, ఎన్ని సమస్యలు రానియండి, మీరు వెళ్ళిపోయి సెంటర్లో కూర్చోండి. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. సమస్య యొక్క కేంద్రానికి వెళ్ళండి. మీరు కూర్చోవడం అంటే అందరికీ తెలియకపోవచ్చు. సమస్య ఎక్కడ మొదలైంది, రూట్ కాజ్ చూసుకోండి. ప్రాబ్లం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ చూసుకోండి. దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూసుకోండి. దానికి మీ మేధస్సును వాడండి. స్పిరిచువాలిటీనే కాదు, మీ మేధస్సును వాడండి. ఇతరుల హెల్ప్ తీసుకోండి. ఎలా ఆ స్థాయిలో ఉన్న మెంటాలిటీ వాళ్ళ దగ్గర అలా ముందుకెళ్ళిపోండి. స్పిరిచువాలిటీ కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ప్రతి రంగంలో సమస్య మూల కారణం తెలుసుకోకపోవటం వల్లే సమస్యలు పెరుగుతున్నాయి. ఆడదానికైనా మగవాడికైనా ఒక ఇంట్లో కుటుంబ సమస్య వచ్చినా, పిల్లవాడు పాడైపోయిన ఇంకోటి ఏంటి అసలు దీని రూట్ కాజ్ ఏంటి, ఇది మనం సాల్వ్ చేయగలమా మేడం చెప్తారు, ఎవరి డివైన్ ప్లాన్ వాడిది. అలా అని నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటే నీ కర్తవ్యాన్ని నువ్వు తప్పినోడు అవుతావు. సో మనకి చేతనైనంత వరకు ముందు కుటుంబమే మన రాజ్యం. స్త్రీకి మన రాజ్యాన్ని మనం బాగు చేసుకోవాలి, ముందు ప్రయత్నం చెయ్యాలి. తర్వాత మన చుట్టుపక్కల, తర్వాత సొసైటీ, అట్లా పెంచుకుంటూ పోవాలి. ముందు ఇల్లే చక్కదిద్దుకోలేకపోతే మనం సమాజాన్ని ముద్రిస్తాం. మన బిడ్డల్ని మన ఇల్లునే చూసుకునే వాళ్ళం సమాజ సేవ చేయటం ఎందుకు అసలు? అది పుట్టింది కదా, అదంతా పేరు ప్రతిష్టల కోసం దేనికోసం చేసేది. ముందు ఇల్లు చక్కదిద్దుకోవాలి కదా, మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవాలి కదా. అది నా ఉద్దేశం మేడం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఫ్యామిలీని బాగా చూసుకుంటే, ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఉంటే సాన్నిధ్యం పెరుగుతుంది. ఒక మంచి పౌరుల్ని మనం ఇంట్లోనే తయారు చేయాలి. మనం తయారు చేసి బయటకు వదిలితే వాడు 10 మందికి ఆదర్శవంతం అవుతాడు. అప్పుడు గ్రాడ్యువల్ గా దేశం దాకా పోతుంది. అది మన ఇంట్లోనే ఒక విషవృక్షం పెరుగుతుంది అనుకోండి, ఏం చేయగలం? అందుకని మనం చేయగలిగింది మనం చేయాలి కదా. Yes, madam. అంతవరకే మనది, మనం చేయగలిగింది. మన ఆత్మస్థాయిని పెంచుకోవాలి, ఆత్మబలం పెంచుకోవాలి, మన ఇంటర్నల్ జర్నీ మనం చేసుకోవాలి, మన బిడ్డలకు అది నేర్పించుకోవాలి. అవి చేసే వాళ్ళకి మనం కూడా సహాయం చేయాలి. అందరికి అదే మనం చెప్పాలి. వినైపోయండి. మనం చేయగలిగిన సేవ ఏంటంటే ఇది ఇలా వెళితే మీరు సక్సెస్. అంటే ఏ సక్సెస్? ఆధ్యాత్మికంగా మూల కొమ్మ, పట్టుకొమ్మ, రూట్ మనకి ప్రధానమైన వేరేంటయ్యా అంటే స్పిరిచువాలిటీ. ఎవరికైనా అది ఏ మతం కానివ్వండి, ఏ కులం కానివ్వండి, అసలు మతమే లేనోడు కానివ్వండి, నాస్తికుడు కానివ్వండి, ఆస్తికుడు కానివ్వండి, తన ఆత్మలోకి వెళ్ళాలి. రమణ మహర్షి చెప్పినట్టు దేవుని నమ్మనోడు ఉన్నాడు, నేను అనేది నమ్మనోడు ఎవడు లేడుగా. నీ అస్తిత్వాన్ని నువ్వు నమ్ము, నీ అస్తిత్వాన్ని నువ్వు నమ్ము, ఆ విశ్వాన్ని నువ్వు నమ్ము, ఆ విశ్వశక్తిని నువ్వు తీసుకో, సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్ళిపో. అంతే. ప్రాణం ఉన్నంత కాలం, ఆయుష్ ఉన్నంత కాలం మంచి చెల్లి చూసుకుంటూ మనకు భగవంతుడు ఇది ఇచ్చాడు కదా, దీన్ని వాడుకోకుండా పొద్దుగుకలు ఇతరుల మీద ఎందుకు డిపెండ్ అవటం? అంతే మేడం. అలా వెళ్ళిపోతే గ్రాడ్యువల్గా అదే మారిపోతుంది. మనం ఏం చేసినా చేయకపోయినా కలియుగం తర్వాత సత్యయుగం రావాల్సిందే. సత్యయుగం వచ్చిందంటే అందరూ దేవతా స్వరూపులే. గ్రాడ్యువల్ గా మారుతాం అంతే. నేను 10 ఏళ్లలో మారితే ఇంకొకళ్ళు 20 ఏళ్లలో మారుతాడు, ఇంకొకళ్ళు సంవత్సరంలోనే మారుతారు. అంతే కదా తేడా. ఎస్ మేడం, అందరు మారాల్సిందే. టైం ఎప్పుడో చెప్పకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరు ఈ ఆధ్యాత్మికతలోకి రావాల్సిందే. మార్గంలో ఉండాలి. ఆ మార్గంలో ఉండి వెళుతూ ఉంటే అలసట వచ్చినప్పుడు ఆగుతాం, పడిపోయినప్పుడు పడిపోతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ ఇంకో జన్మెత్తాం, మళ్ళీ వెళ్తాం. ఎక్కడ ఆపామో అక్కడే జర్నీ మొదలైద్ది అనేది అటు శాస్త్రాలు చెప్తున్నాయి, సైన్స్ చెప్తుంది. మీ ఎవల్యూషన్ ఎక్కడి వరకు మీరు వెళ్ళారో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేగాని మళ్ళీ మొదలకేం పోరు. ఆ భయం లేదు మనకి. మన సాధన ఇంతవరకు చేసుకున్నాం ఈ జన్మలో, ఇప్పుడు చచ్చిపోయాను, నెక్స్ట్ జన్మలో ఇక్కడి నుంచి క్యారీ ఆన్ చేస్తాను. భయం ఎందుకు? ధనం నాకు బ్యాంకులో అలా ఉంది. అదే నేను పొందినటువంటి ఆధ్యాత్మిక సంపద నాకు స్టోర్ అయి ఉంది. అది తెలియడానికే టైం పడుతుంది కదా మేడం, ఉంది అని తెలియడానికి. అది సింపుల్ విషయం. మనతో పాటు వచ్చేది ఏంటయ్యా అంటే మనం సంపాదించుకున్నటువంటి ఆధ్యాత్మిక సంపత్తి, పుణ్య పాపాలు, మన సంస్కారాలు, ఈ మహా జ్ఞానం. డబ్బు రాదు, సంపద రాదు, పదవులు రావు, ఏవి రావు బాహ్యమైనవి. మన ఆత్మతో పాటు ఈ జీవుడితో పాటు వచ్చాయి మన సంస్కారాలు, మనం చేసుకున్న పుణ్య పాప కర్మలు. ఆ ఫలితాలను తీసుకొని పోతాం. మరి తెలిసి పాపం ఎందుకు చేయటం? మంచి చేద్దాం, మంచి చేసుకుంటూ పోదాం. అంతే కదా మేడం? అంతే మేడం. అందుకే మేడం అందుకే తెలియక తప్పు చేస్తాం, తెలిసి కరెక్ట్ చేస్తాం కాదు. తెలిసి తెలియక ఏదైనా సరే ఇంతకు ముందు చేయలేదు, మా నాలెడ్జ్ లేదు కాబట్టి, ఆ జ్ఞానం లేనప్పుడు చేసాము. ఇప్పుడు మాత్రం జ్ఞానం తెలిసిన తర్వాత చేస్తే మంచి చేయాలి, లేదా మూసుకొని ఉండాలి. నాదైతే అదే మేడం. లేదా మూసుకొని ఉండాలి, చేతనైతే సహాయం చేయగలిగితే చేయాలి. ఇక్కడ మేడం
నా పర్సనల్ మేడం, చేతనైతే ఒక సహాయం చేయాలి, లేదా మూసుకొని ఉండు. అంటే ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. మేడం పదే పదే స్పిరిచువాలిటీలో మంచి చెడు లేవు అంటారు. దాని అర్థం నిజంగా మంచి చెడులు లేవని కాదు. ఎందుకు ఆ మాట పదే పదే అంటారంటే నో జడ్జిమెంట్. పక్కన వాళ్ళు చేసింది తప్పు అని అనే హక్కు నీకు లేదు. ఎస్ మేడం. ఎందుకంటే నీ తప్పు వాడికి ఒప్పు, వాడి ఒప్పు నీకు తప్పు. తప్పప్పులు నిర్ణయించేది మనం కాదు. కాబట్టి జడ్జిమెంట్ చేసేటప్పుడు వీడు తప్పు చేశాడు, మనం ఎంతసేపు పక్కన వాళ్ళ వైపు వేలు చూపిస్తాం కదా, అదొద్దు. మనల్ని మనం విశ్లేషణ చేసుకోవాలి. ఆత్మ నింద తప్పుగానే ఆత్మ విశ్లేషణ ఉండాలి. ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. పక్కనోడిని కత్తితో పొడిచి చంపితే అది చెడుగా మంచిని ఎవరైనా అంటారా? అనరు. ఒకడికి అన్నదానం చేస్తే అది మంచి పనేగా, చెడుని ఎవడని అంటాడా? అనడు. మంచి చెడులు ఉన్నాయి, కానీ ఎప్పుడు వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి? మనం వెళ్లే మార్గంలో మనం ఏం చేయాలి? ఏది మన అంతరాత్మకి ఒక పవిత్రతని ఇస్తుంది, మనకి ఏదైతే గిల్టీనెస్ లోన్ కాకుండా తృప్తిని ఇస్తుంది, అది మంచి కార్యం. ఎదుటి వాడిని హింసించో వాడిని నాశనం చేసో పోతే మనకు గ్యారంటీగా గ్లాన్ అనేది వస్తుంది, అది బయటకు చెప్పకపోయినా. కాబట్టి అదే చెడు. ఎవరికి వాళ్ళం విశ్లేషించుకుంటూ మంచి మార్గంలో వెళ్ళిపోవటమే మేడం. ఒకళ్ళని విమర్శించే హక్కు మనకు లేదు. అంతే. సూపర్ మేడం. ఎస్ మేడం, నిజమే. నో జడ్జ్మెంట్, నో కామెంట్. అంతే. వెళ్ళిపోవటమే. ఒకళ్ళ విమర్శలకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. 10 మంది 10 రకాలు అంటాడు, ఆ నిందలు వేస్తారు, నేను చేసే తప్పు అంటాడు. ఇప్పుడు నేను జూమ్ క్లాస్ లో కూర్చోవడం మా పిల్లలకి నచ్చదు, మా వారికి నచ్చదు, ఏంటి ఆ సోది అంటారు. నేను వదిలేస్తే వాళ్ళకి సోది, నాకు ఇది ఇంట్రెస్ట్. అంతే కదా. ఎస్ మేడం, మాత్రం కరెక్టే. ఒకరికి తప్పు అనిపించింది ఒకరికి కరెక్ట్ అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించింది ఒకరికి తప్పు అనిపించింది. ఎవరెవరు వాళ్ళు చూసే దృష్టిని బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి, మనం మన మార్గాన్ని ఎందుకు మానుకోవాలి? ఎవరిని అనొద్దు మేడం, మనని మనమే చూసుకోవాలి. మీరు అన్నది చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకా 21 ఎపిసోడ్ లో ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని విడమర్చి చెప్పారు మా రమాదేవి మేడం, విజయ్ కుమారి మేడం. మరి ఇంకా దానికి మీరేం యాడ్ చేయాలనుకుంటున్నారు? మీరు అందరూ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి తప్పకుండా. అక్కడ ఏం నేర్చుకున్నారు, మనం ఏం అప్లై చేసుకోవాలి, మనం ముందుకు ఇంకా ఎలా వెళ్ళాలి అనే విషయాలు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. గుప్తా సార్, రమాదేవి, సరస్వతి మేడం, సుజాత మేడం, రాగిణి మేడం, తులసి గొల్లా మేడం, దీప్తి మేడం, ఐమావతి మేడం, వక్లాదేవి మేడం, విజయలక్ష్మి మేడం, దుర్గాంబ మేడం, భాను సార్, లీలా బచ్చు మేడం, కృష్ణకుమారి మేడం, గుప్తా సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మాస్టర్స్ ఇద్దరు అద్భుతంగా అన్ని కవర్ చేసేసారు. అంటే అందరూ చెప్పినట్లు మనము ఫస్ట్ ఎలాగైనా మనకు ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది మన ప్లాట్ఫామ్ మీద. అంటే మనం ఏదైతే స్థితి ఉందామో ఆ స్థితి నుంచే నెక్స్ట్ జనరేషన్ మనకు లైఫ్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది అందరూ చెప్తారు ఆ విషయం మేడం. కానీ అదే మేడం చెప్పినట్లు అంతేకాకుండా అంటే ప్రతి ఒక్కరిలోనూ 2 ఉంటాయన్నది కూడా మనకు అవగాహన వచ్చేసింది అందరికి ఆల్మోస్ట్. అంటే స్త్రీ తత్వం కానీ పురుషతత్వం కానీ కొంతమందిలో ఎక్కువ తక్కువ దట్ ఈస్ అంతే తప్ప అందరిలో 2 ఉంటాయని అవగాహన వచ్చింది అందరికి అన్నది. కానీ అవి అంటే నా ఉద్దేశం ప్రకారము మనకు అంటే తత్వం అన్నది కూడా మనకు మేడం చెప్పినట్లు మనకు ఉండేటటువంటి బ్లాక్స్ ని గురించి, మనకు ఉండేటటువంటి ఇంతకు ముందు వాటిని గురించి కూడా కొంత ఎఫెక్ట్ అవుతా ఉంటుంది మేడం. అది కొంచెం మనం క్లియర్ చేసుకునేదానికి కొంత టైం పడుతుంది. దాంట్లోంచి బయటకు వచ్చేసి మనము అన్ని క్లియర్ చేసుకొని బయటకు వచ్చేదానికి. ఇప్పుడు విజయలక్ష్మి మేడం ఏదైతే చెప్పినారు, విజయ్ కుమార్ మేడము, అది అంటే ఆమె మేడం ఇంతకు ముందు ఉన్నది కానీ ఎందుకు అన్నది టైం పడుతుంది అన్నట్లు టైం పడుతుంది. కానీ ఖచ్చితంగా మనం ఈ పాత్రలో ఎప్పుడు ఇదే ఆలోచనలో ఇదే జ్ఞానం మనం అందుకుంటూ ఉంటే మాత్రం తప్పక బయటకు వచ్చేస్తాం మేడం. అదైతే గమనించామన్నమాట. అంతేకాకుండా మనం ఎనర్జీస్ ఎప్పుడైతే ఫీల్ కావడం అవుతూ ఉంటుందో మనం ఆటోమేటిక్ గా అంటే మన శరీరంలోని ఎనర్జీస్ నేను ఈ మధ్య లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాను మేడం. శరీరంలో మనం ఎనర్జీస్ మనం ఏది వింటున్నా ఏది చేస్తున్నా కానీ దాన్ని మన బాడీలో ఎలా ఎఫెక్ట్ అవుతుందని మనం చూసుకుంటూ ఉన్నట్లయితే చేంజెస్ త్వరగా వస్తున్నాయి, అవేర్నెస్ కూడా త్వరగా పెరుగుతుంది. అది మనం గమనించడం అలవాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మేడం. ఈ మధ్య అంటే అక్కడి వరకే. ఈ మధ్య ఒక సినిమా చూసాం మేడం, స్వాగ్ అని.
దాంట్లో కూడా చూపిస్తాడు అనమాట. 450 సంవత్సరాల క్రితము లేడీస్ దే ఉంది అంటే వాళ్ళే స్త్రీ నేతృత్వ సమాజమే ఉన్నది. కానీ దాన్ని అంటే ఒక పేరు ఆడవాళ్ళకు ఉండేటటువంటి పేరును ఎలా చేంజ్ చేసేసి ఎలా అంటే మగవాళ్ళగా తిప్పుకునే దానికి వాళ్ళు డామినేట్ చేసేదానికి ఎలా చేంజ్ చేశాడనే దానికి స్వాగ్ అని ఒక మూవీ వచ్చింది చూడండి మేడం. దాంట్లో చూపిస్తాడు అనమాట. అంటే వాళ్ళు ఎలా అసలు అంటే తప్పు చేసి చూపిస్తాడు అనమాట. అది కూడా అంటే వీళ్ళు మోసం చేస్తారు అనమాట. ఆ పాపను లేడీస్ ని జెంట్స్ గా అయితేనే ఇట్లా అవుతుంది, లేకుంటే దేశానికి బాగుపడదు, అందుకని కంపల్సరీ మగవాళ్ళనే తీసుకురావాలా అనేది చూపిస్తారు మేడం. దాంట్లో 400 అంటే అది ఇంకా కొంచెం ఏజ్ తక్కువ చూపించాడు, 450 years అని చూపించాడు. కానీ మన మేడం చెప్పేటట్లు మనకి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం అని చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక వంశం చూపించాడు కాబట్టి అది ఆ 450 years అని చూపించాడు అనమాట. దాంట్లో చాలా అద్భుతంగా చూపించాడు మేడం. ఎలా వస్తుంది అంటే ఇద్దరు ఎలా దానికి ఫైట్ చేస్తారు, వాళ్ళ నేతృత్వం ఏంటి, వీళ్ళ నేతృత్వం ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది, వీళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంటుంది. కొంచెం ఫిలిం కు కావాల్సినట్టు యాడ్ చేశారు. బట్ స్టిల్ మనకు అంటే మనకి ఏదైతే సబ్స్టెన్స్ అవసరమో ఆ సబ్స్టెన్స్ ఆ సినిమాలో చూపించాడు మేడం. మనకు అందరికీ అది చూస్తే తెలుస్తుంది అనమాట. ఎస్, మన మేడం చెప్పేది మనము కరెక్ట్ గానే అప్లై చేస్తున్నాము, మనం కరెక్ట్ గానే అంటే జరిగింది అన్నదానికి అది ఉదాహరణ మేడం. అది థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. సో అందుకే సార్ ఇందులో అమ్మ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ సెషన్ గురించి కూడా చెప్తారు. మనం చేసుకున్నదే అప్పటి నుంచి అనేది ఈ 21 ఎపిసోడ్ లో అది కూడా చెప్తారు. నిజంగా అంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది ఎంత ఉపయోగపడుతుంది మాస్టర్స్. మనం అనుకుంటున్నాం అసలు ఈ జన్మలనే మనకు తెలుసు కాబట్టి ఈ జన్మలది మాత్రమే హీల్ అయింది అనుకుంటున్నాం మాస్టర్స్. కానీ అక్కడ కూడా మనం ఎన్నో జన్మల నుంచి తీసుకున్నది కూడా హీల్ అవుతుంది ఆ బ్లాక్స్ కూడా. కానీ అది మనకు తెలియదు. చూసే వాళ్ళు కొందరు ఆ ఎక్స్పీరియన్స్ చూసుకునే వాళ్ళు చూసుకోగలుగుతారు, వాళ్ళకి అది తెలుస్తుండొచ్చు, నాకైతే తెలియదు. కానీ ఎంత హీల్ అయింది అనేది తెలుస్తుంది మాస్టర్స్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ సెషన్ వల్ల. నిజంగా అంటే వాటర్ థెరపీది కూడా నేను మొన్న చూసాను సార్. 3 hours వాటర్ లో స్విమ్మింగ్ పూల్ అయ్యి ఉండొచ్చు మాస్టర్స్, కానీ అందులో ఎంతో హీలింగ్ జరిగిందని నాకు ఒక కాన్ఫిడెన్స్ మాస్టర్స్. అది ఏంటి అనేది కూడా నేను చెప్పలేను, కానీ ఆ 3 hours వాటర్ లో ఉండడం మాత్రం ఏదో హీల్ అయింది అనేది నా అంతరాత్మ చెప్తుంది. అక్కడ హీలింగ్ జరిగింది. ఎంత అంటే అవేర్నెస్ తో టోటల్ ఆ క్షణంలో ఉన్నాను మాస్టర్స్. 3 గంటలు అదే క్షణంలో ఉన్నా. కానీ అక్కడ ఒక హీలింగ్ ప్రాసెస్ జరిగింది. ఈ వాటర్ థెరపీ అనేది నాకు ఉపయోగపడింది. నాకు అక్కడ జరిగింది. నాకు జరగడం కాదు, నేను అక్కడ అందరు ఎవరెవరు ఆ వాటర్ లోకి రాకుండా అందరికి చెప్పాను, నాకు అక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది అంటే, కాదు మీరు ఇందులోకి దిగండి, మీకు ఆ పెయిన్ అంతా తగ్గుతుంది, ఇక్కడ వాటర్ చాలా హీల్ చేస్తుంది, మనకు వాటర్ యొక్క ఎనర్జీ మనకు తెలియదు, దానికి కృతజ్ఞతలు చెప్పి దిగండి అంటే ఎవరెవరు దిగనన్నారు అందరు వాటర్ లోకి వచ్చేసారు మాస్టర్స్. అంతకుముందు రోజు సంగీత డాన్స్ ఉండడం వల్ల కాళ్ళ నొప్పులు అందరు వచ్చేసారు. నిజం మాస్టర్, నేను ఆ 3 hours లో మాత్రం నేను ఎంతో హీల్ అయ్యాను. నాకు తెలుస్తుంది ఏదని నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. రమాదేవి మేడం మళ్ళీ వచ్చేసారు, ఏంటో చెప్పడానికి మాకు. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం, వస్తుంది చూడండి. ఓకే అమ్మా, ఒక చిన్న మాట చెప్పేసి లాస్ట్ వరకు ఉంటానో ఉండను అని చెప్పి చెప్పండి. ఒకటి ఏంటంటే మనకి గ్రూప్ లో ఆ స్త్రీ తత్వం గురించి వివరంగా ఎంతవరకు ఎన్ని పాయింట్స్ చెప్పుకోగలిగితే అంతమంది చెప్తే బాగుంటుందని నాకు అనిపించిందమ్మా ఆ క్వశ్చన్ ఇవ్వాలని. స్త్రీ తత్వం గురించి అందరూ ఎవరెవరికి ఏ పాయింట్స్ తెలుస్తాయి అనేది ఆ జ్ఞానం బయటకు వస్తుంది, ఇంకా బాగా మనలో సీడ్స్ పడతాయి అనేది ఒకటి. రెండోదమ్మా, నేను ఈ ఎపిసోడ్ లోనో నెక్స్ట్ ఎపిసోడ్ లోనో నాకు అంత గుర్తులేదు, డిఎన్ఏ గురించి అమ్మ చెప్పినప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పార్కుల్లో వాటిల్లో తిరుగుతున్నప్పుడు పక్షులు గొంతులు అవి విన్నప్పుడు కూడా మన డిఎన్ఏ మారుతుంది అని చెప్పారమ్మా. డిఎన్ఏలో మార్పు రావడానికి కారణం అవుతుంది, అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారని అప్పుడు ఒక సైంటిఫిక్ ఆవిడ పేరు కూడా చెప్పారు. అది రాశాను నేను, ఆ బుక్ లో ఎక్కడో రాశాను, అది కనిపించలేదు ఆ పేరు కోసం అని దాని నుంచి ఎతికాను, కనిపించలేదు. డిఎన్ఏ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఆ పక్షులు గొంతులు విన్నప్పుడు చెట్ల మధ్యలో తిరిగినప్పుడు కూడా మన డిఎన్ఏలో ఒక సహజంగా మార్పులు కొంతవరకు అవకాశం ఉంటుంది అన్నారు. స్త్రీ తత్వంలో ఎక్కువ ప్రేమ తత్వం ఉంటుంది. ఆ ప్రేమ వల్ల ఏంటంటే ప్రేమ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా హైగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న 10 మంది దాన్ని ప్రాక్టీస్ చేసిన కొన్ని వేల మందిని ఆ ప్రేమతో మార్చగలిగింది, ఆ స్త్రీ తత్వాన్ని పెంచగలుగుతాం. అదే మనకి
అలాగా పాస్ ఆన్ అవుతుంది. ఖచ్చితంగా పాస్ ఆన్ అవుతది. ఖచ్చితంగా మళ్ళీ స్త్రీల యొక్క సహజమైన గుణం ప్రకృతిలోకి వస్తుంది. అప్పుడే మనం మన యుగ సంధి నుంచి ఈ యుగం నుంచి ఆ యుగానికి ఈజీగా ఎస్ మేడం. వెళ్ళిపోతాం అందరమును. చక్కగా సాక్షిగా చూడగలిగే ఆ ప్రేమ తత్వంతోనే సాక్షిగా చూడగలిగే తత్వం కూడా పెరుగుతుంది. ఖచ్చితంగాను. అందుకే దీని యొక్క లక్షణాలు, స్త్రీతత్వం యొక్క లక్షణాలు కొంచెం మళ్ళీ ఎవరికి ఎంతవరకు తెలిస్తే అంతవరకు చెప్పమని క్వెషన్ ఏస్తున్నాను. థాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మేడం. మంచి క్వశ్చన్ వేశారు. మాస్టర్స్ స్త్రీ తత్వం ఏంటేంటి? స్త్రీ తత్వం యొక్క లక్షణాలేంటి? ఆల్రెడీ విజయకుమారి మేడం, మన రమాదేవి మేడం పంచుకునేటప్పుడు కొన్ని పంచుకున్నారు. ఇంకా ఏవైనా మీకు అనిపించినవేంటో మీరు ఎక్కడైనా విన్నవై ఉండొచ్చు. మన సెషన్‌లో ఏదైనా సరే మాస్టర్స్ అందరూ ఒక్కొక్క పాయింట్ పంచుకోండి మాస్టర్స్. అందరికి ఉపయోగపడుతుంది. స్త్రీతత్వం యొక్క లక్షణాలు. ప్రేమ, కరుణ, కలుపుగోలుతనం. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి మాస్టర్స్. అందరూ ఒక్కొక్క పాయింట్ పంచుకోండి. హ్యాండ్ రైజ్ చేయండి ఎస్. మాస్టర్స్ అందరూ. ఆ ప్రేమ అని నోటితో చెప్పేసి ఆపటం కన్నా ప్రేమతో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరి మీద ఎలాంటి ప్రేమను చూపించగలుగుతున్నారు? అది షేర్ చేయండి. ఆ! ఎక్స్‌పీరియన్స్. అది ఆ ప్రేమ గాని, కరుణ అంటే ఎక్కడ చూపిచ్చారు? ఏ ఏ పాయింట్స్‌లో చూపిచ్చారు? అట్లా ఏంటంటే అవి బాగా సీడ్స్‌గా మారటానికి అవకాశం ఉంటుంది. వాటిని హెడ్డింగ్‌గా తీసుకొని ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేయమనండి. థాంక్ యూ అమ్మా. మాస్టర్ ఎక్కడెక్కడ ప్రేమతత్వం చూయించారు, కరుణాతత్వం చూపించారు, కలుపుగోలుతనము అంటున్నాం. కలుపుగోలుతనం అంటే ఏంటి? అందరిని కలుపుకొని పోతున్నామా మనని? ఎక్కడ కలుపుకొని పోతున్నాము? ఎక్కడ కరుణ చూయిస్తున్నాము? ఎక్కడ ప్రేమ చూయిస్తున్నాం? ఆ పాయింట్స్ అంటే పంచుకోండి మాస్టర్స్ అందరు. చాలా మంచి క్వెషన్ ఇస్తారు రమాదేవి మేడం. ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మాస్టర్స్ ఇక్కడ స్త్రీలు ఒకటే కాదు మాస్టర్. స్త్రీతత్వం అంటేనే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. పురుషుల్లో ఉంటుంది, స్త్రీలలో ఉంటుంది. స్త్రీతత్వ కాబట్టి అందరూ లక్షణాలు చెప్పమంటారా? చెప్పండి మేడం. రావాలి. స్త్రీతత్వ లక్షణాలు ఒక ఎపిసోడ్ లో చెప్పారు. అందరినీ కలుపుకునే గుణము. మేడం వీడియో ఆన్ చేయాలి. స్పాట్ లైట్ చేస్తారు మేడం. వీడియో ఆన్ చేసుకోండి. యా. స్త్రీతత్వ లక్షణాలు అందరినీ కలుపుకునే గుణం అంట. ప్రవహించే గుణం అంటే ఎప్పుడు ప్రవహిస్తుంటుంది, ఎక్కడ స్టాగ్నేషన్ ఉండదు. స్త్రీతత్వం అంటే ప్రవహించే గుణం, ప్రవహిస్తూ ఉంటుంది స్త్రీలు. అంటే ఆ కరుణ గాని, ఆ ప్రేమ గాని అన్ని ప్రవహిస్తూ ఉంటాయంట. పోషణ, ముఖ్యంగా పోషణ. అందరినీ పోషించడం, ఇంట్లో వాళ్ళని గాని, సమాజంలో ఎవరికైనా ఒక పోషణనిచ్చేది స్త్రీతత్వ లక్షణమే అంట. ఆనందం అని ఎప్పుడు ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందంట. ప్రేమమయం, ఎప్పుడు హృదయం అంతా ప్రేమతో నిండి ఉంటుందంట. స్త్రీతత్వ లక్షణం అంటే ప్రేమ అంతకు తప్పితే మేడం ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి. అది ప్రేమ. మేడం అడిగింది. ప్రేమ అంటే ఇక్కడ నేను ఒక ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందంటే, మామూలుగా నేను ఆర్టీటీకి వెళ్తా కదా స్కూల్ పిల్లల దగ్గరికి. వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు కొంచెం ఎక్కువ అల్లరి చేస్తుంటారు, వెనక కూర్చొని ధ్యానం సరిగ్గా చేయరనమాట. ఫస్ట్ లో కొంచెం వీళ్ళు భయంతో ఏమన్నా వింటారేమని కొంచెం భయం పెట్టాలని చూశాను, కానీ కుదరలేదు. ఎలా వీళ్ళని మార్చాలి అని నాకు నిన్నంతా ఒక ఆలోచన వచ్చింది. ఈ పిల్లల్లో ఏదో ఒక మార్పు అయితే తీసుకురావాలి. నేను గట్టిగా చెప్పినా వీళ్ళు వినడం లేదని వాళ్ళు చెప్తారు. అక్కడ చూసుకునే వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళలో మార్పు రాలేదు. సరే అని నేను వాళ్ళని దగ్గరికి పిలిచి, ఆ పెద్ద పిల్లలను వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చి, వాళ్ళ పేరు అడిగి, "మీ పేరేంటి? అంటే ఇంత గొప్ప పేరు పెట్టుకున్నారు. మీరు ఎలా ఉండాలి?" ఒక అబ్బాయి ఎక్కువ అల్లరి చేస్తాడు. ఆ అబ్బాయి పేరు ద్రోణ అంట. "ద్రోణుడు ఎవరు నాన్న నీకు తెలుసా?" అంటే, "ద్రోణుడు పాండవుల గురువు టీచర్" అన్నాడు. "మరి పాండవుల గురువు ఎలా ఉంటారు నాన్న? గురువు అనేవాడు ఎలా ఉంటాడు? ఆ గురువులాగా నువ్వు ఉండాలి గానీ, ఇలా నువ్వు అల్లరి చేసేదే గాక అందరికీ ధ్యానం చేయకుండా చేస్తున్నావు. అది మంచిది కాదు గదా నాన్న" అంటే, "సారీ టీచర్, ఇంక ఈ రోజు నుంచి నేను బాగా ధ్యానం చేస్తాను. ముందరనే కూర్చుంటాను." అంటే మనం అక్కడ మనం అట్లా పిల్లలకు దూరంగా ఉంటే లాభం లేదు. వాళ్ళ దగ్గరికి పిలిచి వాళ్ళను ప్రేమతో వాళ్ళను అడిగినప్పుడు, చెప్పినప్పుడు వాళ్ళకి, "ఇది నాన్న పరిస్థితి. ఇలా నువ్వు చేయలేకపోతే నువ్వు సైలెంట్‌గుండు. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు" అని చెప్తే నాకనిపించింది ఆ పిల్లోడిలో కొంచెం మార్పొచ్చింది అని. ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్‌గా ఉన్నారు. ఈ ధ్యానానికి ఆపోజిట్‌గా ఉన్నారు. అట్లాంటప్పుడు మనం వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఏదో మన ప్రయత్నంగా మనం చేయాలంటే, అక్కడ మనలో ఉండే ఆ ప్రేమతత్వం, ఆ కరుణాతత్వం వాళ్ళ దగ్గరికి తీసుకొని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి అలా చెప్పడం వల్ల మారింది అని నాకనిపించింది. ఇంకా మాధుర్యం గూడా ఉంటుంది. ఆ గొంతులో, ఆ మాట్లాడే విధానంలో గూడా మనం అంటే మన మాట తీరు గూడా బాగా సున్నితంగా ఉండాలి.
కఠినంగా ఉన్నప్పుడు అక్కడ పనులు జరగవన్నమాట. ఆ మాట తీరు కూడా మాధుర్యంతో నిండి ఉంటే ఖచ్చితంగా ఆ పని అవుతుంది. అది స్త్రీ తత్వంలోనే ఉంటుంది. పురుష తత్వంలో ఆ మాధుర్యం అనేది ఉండదు. కఠినత్వమే ఉంటుంది. తర్వాత ఇంగ ఆనందం. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఫేస్‌లో ఒక చిరునవ్వు. అది స్త్రీలలోనే కనిపిస్తుంది. మగవాళ్ళలో ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు. ఎందుకంటే సీరియస్‌గా ఉంటేనే పనులు జరుగుతాయనేది పురుషతత్వ లక్షణం. అలా గాకుండా ఎప్పుడు నవ్వుతూ, ఆనందంగా, హాయిగా, ప్రేమగా ఉంటే ఉన్నప్పుడు గూడా ఇంకా అద్భుతంగా పనులు జరుగుతాయనేది పురుషతత్వానికి తెలీదు. అది స్త్రీ తత్వానికే తెలుసు. అన్నమాట. ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. ఏ విషయమైనా స్త్రీ తీసుకున్నంత శ్రద్ధ పిల్లల పెంపకంలో గాని, పిల్లల్ని చూసుకునే విధానంలో గాని, ఇంకా ఇంటి పనుల్లో గాని, ఏ విషయంలో స్త్రీ తత్వం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుందన్నమాట. కాబట్టి ఇయన్నీ ఈ స్త్రీతత్వ లక్షణాలని సరోజమ్మ చెప్పారు. ఇంగ ఈ ఈ ఎపిసోడ్‌లో ఎందుకు మగవాళ్ళు అలా మారారనేది కొంచెం చెప్పమంటారా? చెప్పండి మేడం. ఎందుకు ఇలా ఈ స ఈ ఈ విధంగా మారిపోయినారంటే ఈ వాళ్ళెక్కువ ఈ ఏమనుకుంటున్నారంటే, మేము ఇలా ఆడవాళ్ళను ఈ విధంగా వదిలేస్తే మేము కోల్పోతాము. మా ఉనికి అనేది ఇంగ ఉండకుండా పోతుంది అని వాళ్ళు ఆ విధంగా అనుకున్నారంట. వాళ్ళందుకే పిల్లల పెంపకం సరింగా జరగలేదని, ఇలా రకరకాలుగా స్త్రీల మీద నిందలు వేయడం మొదలుపెట్టినారంట. ఇంగా కొంతమంది ఏం చేసినారంటే, మోటు మనస్తత్వంగా వాళ్ళు మగవాళ్ళలో మోటు మనస్తత్వం ఉంటుంది గదా! ఏది జరిగినా అంతా స్త్రీల మీదనే ఆ భారం అంతా స్త్రీలదే తప్పు అని చెప్తూ వచ్చినారంట. ఆ విధంగా వాళ్ళు పురుషులు స్త్రీలను చూస్తూ దూరంగా అన్నిటికి దూరంగా ఏ విషయంలో గూడా అధికార విషయంలో గాని వాళ్ళని దూరంగా పెడుతూ వచ్చినారంట. స్త్రీలు గూడా పోరాటాలు మొదలు పెట్టినారంట గానీ, ఆ పోరాటాలనేటివి ఎందుకంటే వాళ్ళు గూడా పూర్తిగా వాళ్ళు కోల్పోకూడదని పోరాటాలు మొదలు పెట్టినారు. ఇప్పటికి గూడా ఆ పోరాటాలు జరుగుతున్నాయంట గానీ, ఆ పోరాటాల్లో ఎప్పుడు ఇలా పోరాటాల వల్ల ఏమి జరగదు. ఏమి ఒగ్గదు. ఎప్పుడైతే ఆ మనస్తత్వం, ఆ స్త్రీ మనస్తత్వం, ఆ ప్రేమతో, కరుణతో వాళ్ళు ఉంటారో స్త్రీలు, అప్పుడే మగవాళ్ళలో గూడా మార్పు రావచ్చు అని నేననుకుంటున్నాను. అదే అక్కడ గూడా అదే చెప్పినట్లు ఉన్నారనమాట. ఒకసారి స్త్రీకి పిల్లలు పుడితే ఆ కాలంలో ఇంగ మగవారి అవసరం ఉండదంట. అందుకే మగవాళ్ళకి వ్యక్తిగత భయం గూడా మొదలైందంట. వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికి పశుత్వంతో ఉన్నారంట. ఎందుకంటే ఇంగ వాళ్ళ అవసరమే లేకపోతే స్త్రీలకు ఇంగ వాళ్ళ అవసరమే లేకుంటే ఇంగ వాళ్ళకేం అధికారం ఉండదు గదా! ఇంగ పిల్లలు తల్లుల దగ్గరనే ఉంటారు. అట్లా అందుకు పిల్లల్ని తల్లుల దగ్గర నుంచి వేరు చేయడము, అలా పిల్లల్ని సరిగా పెంచలేదని నిందలు మోపడము, అలా చేస్తూ వచ్చినారు. అలా స్త్రీతత్వానికి హ్మ్. దూరం అయిపోతూ వచ్చింది. స్త్రీ గూడా తన తత్వానికి దూరమైంది. ఎందుకంటే స్త్రీకి అట్లా అపరాధ భావాలు మోపితే అది భరించలేక స్త్రీ గూడా పోరాటాలు మొదలుపెట్టింది. ఇలా ఇద్దరికీ నష్టమే జరిగింది. స్త్రీలకు నష్టం జరిగింది. పురుషులకు గూడా నష్టమే జరిగింది. ఎందుకంటే స్త్రీతత్వానికి దూరమైతే పురుషులలో గూడా ఆ శక్తి కోల్పోతారు. అలా ఇద్దరూ పూర్తిగా అట్లా నష్టమై సమాజమంతా ఆ విధంగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఇప్పటికి అది అలాగే కొనసాగుతూ ఉంది. ఎప్పుడు మార్పొస్తుందంటే స్త్రీలలో, పురుషుల్లో ఇద్దరిలో మార్పు రావాలి. పురుషుల్లో స్త్రీతత్వం పెరగాలి. స్త్రీలలో గూడా స్త్రీతత్వం ఉండాలి, పురుషతత్వం 2 ఉన్నప్పుడు ఈక్వల్‌గా బ్యాలెన్సింగ్‌గా ఉన్నప్పుడు మారుతుంది అని అనిపిస్తుంది. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అంటే ఏమంటారు మేడం, అమ్మ ఇప్పుడు ప్రతిఘటించొద్దు అని చెప్తుంది మనకు సాక్షి సెషన్‌లో. అదే కదా మేడం. ఏమన్నా సరే సాక్షిలా ఉంటే ముందుకెళ్ళగలిగితే గూడంగా కొంచెం మార్పొస్తుందేమో అని నాకనిపిస్తుంది మేడం. విజయలక్ష్మి మేడం. అదేమో కరెక్టే. ఏం జరిగినా గూడా మనము ఆ! సాక్షిలా చూస్తూ ఉన్నప్పుడు అవతల వాళ్ళ ఆలోచనలో ఖచ్చితంగా మార్పొస్తుంది అని నేను గూడా దానికి ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పోరాటం చేసే కొద్దీ అక్కడ వాళ్ళలో ఇంకా పోరాటమే జరుగుతుంది గానీ, వాళ్ళలో మార్పు రాదు. ఎప్పుడైతే మనము సరే
మన మన పని మనం చేసుకుంటూ, మనం ఆ స్త్రీతత్వంతో, ఆ ప్రేమతత్వంతో మన నుంచి ఆ ప్రేమ అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా మార్పొస్తుంది అని నేను అనుకుంటున్నాను. యెస్ మేడం. నిజమే అది. లెట్ ఇట్ గో చేసేసి ఆగమా పైన చేసి కామ్‌గా ఉన్నామనుకోండి. తప్పకుండా చేంజ్ అయితే వస్తది మేడం. కామ్‌గా థాంక్ ఉండడం నేర్చుకోవాలి. అట్లా సమస్య వచ్చినప్పుడు కామ్ అయిపోతే పరిష్కారాలు దొరుకుతాయేమో అని అనిపిస్తుంది. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ థాంక్ యూ. యూ. సరిత మేడం. శ్రీతత్వ గురించి చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. రాగిణి మేడం, దీప్తి మేడం, ఐమోతి మేడం, ఐపాడ్ 2 మేడం, ఒకలాదేవి మేడం, భాను సార్, దుర్గాంబ మేడం, లీలా బచ్చు మేడం. మాస్టర్స్ మాట్లాడాలి మీరందరూ. టి విజయలక్ష్మి మేడం, కల్పన మేడం, అంశవేణి మేడం, శివకుమారి మేడం, రజని మేడం, పుష్ప మేడం. మేడం ఇంతకు ముందు మన రమాదేవి మేడం వేసిన క్వశ్చన్ కి ప్రతి ఒక్కరు ఒక్క సెంటెన్స్ చెప్పండి మాస్టర్స్. ఎక్కువేమొద్దు. ఒక్కొక్క సెంటెన్స్. అరే మీరు ఎక్కడగా కర్ణగా ఉన్నారు? ఎవరితో ప్రేమతత్వంతో ఉన్నారు? ఎక్కడ కలుపుగోలుతనంతో ఉన్నారు? మాస్టర్స్ మన స్త్రీలకు కలుపుగోలుతనం అంటే మెయిన్ గా మన కుటుంబమే మాస్టర్స్. మన తోటికోడళ్ళు అయ్యుండొచ్చు, మన మరుదులు అయ్యుండొచ్చు, అందరి దగ్గర మనం సమాజంలో తిరిగే దగ్గర ఇక్కడ చాలా దగ్గర మన ఇంతకుముందు మృదువుగా మాట్లాడాలని మేడం చెప్పారు. మృదు మధురంగా మాట్లాడాలి, అందరిని కలుపుకొని పోతూ ఉంటాం మాస్టర్. అలాంటి చిన్న చిన్న ఎక్స్‌పీరియన్స్ పంచుకోండి మాస్టర్స్ ప్రతి ఒక్కరు. ఒక్కొక్కటే. ఎవరికి లేవా మేడం ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్స్? ఎవరు ప్రేమతో ఎవరిని దగ్గరికి తీసుకోలేదా? ఎవరిని కరుణతో ఏ సహాయం చేయలేదా ఎవరికి? ఆనందంతో లేరా? ఎన్నున్నాయి మాస్టర్స్ స్త్రీతత్వ లక్షణాలు? ఏంటి మాస్టర్స్ ఎవరు మాట్లాడట్లేదు? దీప్తి మేడం ఒక సెంటెన్స్ చెప్పండి. ఎవరైనా రైస్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను మేడం. ఒకవేళ ఎవరు రేస్ మేడం చెప్పండి వాళ్ళందరూ హ్యాండ్ తప్పకుండా. రైజ్ చేయరంట మరి. అందరు వీడియోస్ ఆఫ్ చేస్తారు. ఫస్ట్ అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అదే మేడం. అదే ఓకే. మాస్టర్స్ వీడియోస్ ఆన్ చేసుకున్నారు. చేస్తాను మేడం. తప్పకుండా మంచి టాపిక్ మ్యామ్. ఎవరు కూడా రైస్ చేయకపోతే మేడం దీప్తి మేడం మీరే మాట్లాడండి. లేదా సెషన్ ఎండ్ చేసుకుందాం మాస్టర్స్ మీ ఇష్టం మరి. వద్దు అనుకుంటా. ఓకేనా ఎండ్ చేసేసుకుందామా? మేడం అయితే అందరూ ఆలోచించుకునే లోపల నేను చెప్తాను. అసలు Yes, అదే యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి ముందు సిగ్నల్ ఇస్తుంది అనుకుంటా. జస్ట్ 2 days బ్యాకే నేను ఒక డిస్కషన్ సెషన్ స్త్రీతత్వం పురుషతత్వం గురించి ఏదో యూట్యూబ్ లో అప్పుడు వస్తాయి కదా, అలా వచ్చాయి. నేను మన మాస్టర్స్ తో అది డిస్కస్ చేశాను. మన సరోజ మ్యామ్ ఎప్పుడు చెప్పినట్టుగా స్త్రీతత్వం అంటేనే ఫస్ట్ వచ్చేది యాక్సెప్టెన్స్. ఫస్ట్ యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే మనం ఈగో మైండ్ తో లేనప్పుడు మాత్రమే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఈగో మైండ్ తో మనం ఆపరేట్ చేయట్లేదు అంటే మన హార్ట్ తో ఆపరేట్ చేస్తున్నట్టే. సో ఇంత లోతైన మీనింగ్ ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే నా అవగాహనతో ఎప్పుడైతే మన హార్ట్ తోటి మనం కనెక్ట్ అయి ఉంటామో అది ఆటోమేటిక్ గా ఫెమినైన్ ఎనర్జీస్ అన్నది మనలోనే అబ్జర్వ్ చేసుకోగలుగుతాము. సో ఒక్కొక్కసారి యాక్సెప్టెన్స్ అంటే ఎదుటి వాళ్ళని యాక్సెప్టెన్సే కాదు మేడం, మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం కూడా అది మెయిన్. అంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఒకప్పుడు అంతా కూడా ఆ స్త్రీ నేతృత్వం అంతా ఉండేది. కానీ తర్వాత జరిగిన సంఘటన అవ్వచ్చు. మనం ఒకటి ఏంటి అంటే సమ్ టైమ్స్ ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉన్న ఎవరినైనా సరే, ఒక స్త్రీ అని కాదు, ఒక పురుషుడు అని కూడా కాదు, వాళ్ళలోని ఉండొచ్చు గుణాలు. అలాంటప్పుడు మనం ఒక్కటి అవగాహనలోకి తెచ్చుకొని చాలా వరకు మనం జడ్జ్ చేస్తూ ఉంటాము. అంటే అక్కడ వాళ్ళల్లో కూడా పెయిన్ బాడీ అన్నది తప్పకుండా ఉంటది మాస్టర్స్. ఒకరు కోపపడుతున్నారన్నా, ఒకరు ఒక విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ తప్పకుండా కూడా వాళ్ళల్లో కూడా జరుగుతున్న సంఘటనలు అవుతాయి. సో ఈ విధంగా ఆలోచన ధోరణి మార్చుకుంటున్నప్పుడు ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ అన్నది కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే మన ఎనర్జీస్ మనం పెంచుకోగలుగుతున్నామో ఆటోమేటిక్ గా ఆ క్వైట్నెస్ ఇందాక మన విజయలక్ష్మి మేడం అన్నట్టుగా రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అయిపోవడం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం అక్కడ కన్నా మన మనసులో ఎంతో ఆవేదన జరుగుతూ ఉంటది మాస్టర్స్. చాలా వరకు మనం మౌనంగా ఉంటాము.
అక్కడ మౌనం అంటే బయట జరుగుతున్న మౌనం కాదు. అంతర్మౌనం అన్నది చాలా ముఖ్యం అని కూడా నేను తెలుసుకున్నాను. అది కూడా ఒక స్త్రీతత్వం ఇదే. ఎప్పుడైతే మనం ఇవన్నీ గూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి మేడం చెప్పారు మృదువుగా మాట్లాడడం. అది మాత్రం చాలా అవసరం మాస్టర్స్. అంటే ఇలా ఉంటేనే రైట్, ఇలా ఉంటేనే రాంగ్ అని కూడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరిది ఎవరిది వాళ్ళది ఎక్స్‌పీరియన్సే. అది మన చాయిసే మాస్టర్స్. ఇది నాకు ఈ టైంకి రైట్ అనిపిస్తుంది. నాకు ఇలాగ మృదువుగా ఎలాంటి ఇష్యూ వచ్చినా మృదువత్వం అన్నది నేను పెట్టుకుంటే నాకు వర్కౌట్ అవుతుంది అనిపించినప్పుడు అది ఫాలో అవ్వడంలో తప్పు లేదు. అంటే మనం కఠినంగా ఒక్కొక్కసారి నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ నేనేమన్నా చెప్తా హలో మేడం. మేడం మీ సౌండ్ వినిపించట్లే. మాస్టర్స్ ఇంకో మేడం లీలా మేడం హ్యాండ్ రైజ్ చేశారు. విజయలక్ష్మి మేడం. లీలా మేడం మీరు వీడియో ఆన్ చేసుకుంటారా? స్పాట్ లైట్ చేస్తాం. నమస్తే మేడం. నమస్తే అండి అందరికి. హలో. ఎస్ మాట్లాడండి మేడం. చెప్పండి ఆ, మేడం. నమస్తే మేడం మాస్టర్స్ అందరికి. చెప్పండి. గృహిణే గృహలక్ష్మి అంటారు కదా మేడం. ఒక గృహంలో ఆ మహిళ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోలేం మేడం. అసలు ఎవరి ఇంటికి వచ్చినా కూడా గృహిణినే, స్త్రీ అన్నదే వాళ్ళందరినీ పలకరిస్తుంది, చేస్తుంది, అందరినీ మంచిగా చూసుకుంటుంది. ఆ గృహిణి లేకపోతే ఆ ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆ తాటు కూడా దాదాపుగా తక్కువ అవుతుంది. ఆ పిల్లలు కూడా గృహిణి తల్లి ఉంటేనే ఆ పిల్లలు కూడా చాలా మంచిగా ఎదుగుతారు అని నా భావన. తల్లి ఉంటే దాదాపుగా పిల్లలు చాలా మంచి వాళ్ళకి మంచి భవిష్యత్ ఇస్తుంది. అన్ని మంచి ఎలా జీవితంలో ఎలా నడవాలి, ఎలా గడపాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నది కూడా తల్లి ఎక్కువగా బోధిస్తుంది. స్త్రీతత్వమే ఎక్కువగా పనిచేస్తుంది అని పిల్లల పెంపకంలో అని నా భావన మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా లేదా మనం సెషన్ ఎండ్ చేసుకుందాం మాస్టర్స్? థ్యాంక్ యూ లీలా మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరందరూ ఎవరు మాట్లాడట్లేదు. నెక్స్ట్ సెషన్ లో అయితే అందరినీ ఒకరొకరిని కంపల్సరీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెషన్ 22 మోడల్ 22 మాస్టర్స్ 22 సెషన్ 1000 సీట్స్ సబ్జెక్ట్ ఇంకా చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఎందుకంటే నేను 21 పెట్టినప్పుడు దాంతో పాటు 22 కూడా వినడం జరిగింది. తప్పకుండా అందరం విందాం దాని గురించి, అక్కడ ఉన్న నాలెడ్జ్ గురించి. ఆ నాలెడ్జ్ తో పాటు దాంట్లో మన ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. ఈ రోజు రమాదేవి మేడం అడిగింది అదే, మీరు ఎక్కడ ఆనందంగా ఉన్నారు, ఎక్కడ ప్రేమతత్వంతో ఉన్నారు, ఇవన్నీ శ్రీతత్వ లక్షణాలే. ఎక్కడ కరుణతో మీరు ఎవరికైనా ఏ విధంగా సహాయం చేస్తారు, అందరిని ఎలా కలుపుకొని పోయారు అనే దాని గురించి అడిగింది ఒక పాయింట్ చెప్పమని. మరి ఈ రోజు పండగ కాబట్టి అందరూ బిజీలో ఉన్నారేమో అనిపించింది నాకు. కాబట్టి థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు సెషన్ అది ఒక పాయింట్ మేడం. ఇంకొకటి ఏంటి అంటే మనం ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరిలోనే ఆ బ్యాలెన్స్డ్ ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఎనర్జీ 2 ఉంటాయి. ఏదైనా సరే మనం అనుకున్న దానికన్నా అన్‌బ్యాలెన్స్డ్ అయినప్పుడే యాక్చువల్‌గా ఇష్యూస్ వస్తాయన్నది మనందరికీ తెలుసు కదా మాస్టర్స్. అందుకనే ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తించుకొని అవి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. అంతే కదా సరిత మేడం? ఏది ఇంపార్టెంటో అది గుర్తించి ప్రాక్టీస్ చేయందే ఏమీ లేదు. సో, ఇంకొకటి మనలోని మాస్కులైన్ ఎనర్జీ ఉంది అంటే అది ఏదో డామినేషనో లేకపోతే క్రూరత్వం అది ఏమీ కాదు మాస్టర్స్. గవర్న్ చేయడం, అన్నీ ఆర్గనైజ్ చేయడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం, బాధ్యతని తీసుకోవడం అది కూడా ఇంపార్టెంటే మంచిగా. సో, ఇక్కడేమి స్త్రీతత్వమే గొప్ప లేకపోతే అది అదేంటి బాధపడిన మాస్కులైన్ అయినా సరే అంటే బాధపడడం అంటే ఒక వర్డ్ వాడతారు. ఏంటి మేడం అది? ఆహ్, బాధ అంటే బ్రోకెన్ మాస్కులైన్ ఎనర్జీ అవ్వచ్చు. బ్రోకెన్ ఫెమినైన్ ఎనర్జీ అయినప్పుడే అది వేరే
స్టేజ్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏదో మాస్కులిన్ ఎనర్జీ అనేది రాంగ్ కూడా కాదు. గాయపడిన స్త్రీతత్వం గాయపడిన పురుషతత్వం, గాయపడిన ఆ! స్త్రీతత్వం. గాయపడిన స్త్రీతత్వం గాని, లేదు. 2 గా సమపాలలో ఉన్నప్పుడే ఆ! జీవితం కరెక్ట్. అంతేగాని ఇప్పుడు బయటికెళ్ళిపోయి ఏదో డామినేటింగ్ చేసేస్తూ ఉంటే అదేదో తప్పు కూడా కాదు. ఎక్కడ ఏది అవసరమో ఈ రోజుల్లో ఈ ప్రాక్టికాలిటీ వరల్డ్‌లో చాలా చాలా అవసరం. ధైర్యంగా మనం బయటకి ఎదుర్కోవాలి. ఒక స్త్రీ ఎన్నో ఆర్గనైజేషన్స్‌లో పెద్ద పెద్ద ఇదిలా ఉంటున్నప్పుడు అక్కడ ఏది అవసరమో అది ఇంప్లిమెంట్ చేయడం కూడా ముఖ్యమే. యెస్ ఓన్లీ మేడం. అది మనం మాత్రం ఆ! 100% అది. మాస్టర్స్ ఇంట్లో ఉన్నంత వరకు ఏంటో కానీ, ఏదైనా ఒకటి కోఆర్డినేట్ చేయాలన్నా, ఒకటి ఆర్గనైజ్ చేయాలన్నా, దేంట్లో అయినా మనం ఒక పొజిషన్‌లో ఉండి అది చెయ్యాలంటే మాత్రం 2 ఉండాలి మాస్టర్. స్త్రీతత్వం, పురుషతత్వం. అంటే ధైర్యం ఉండాలి. మనం ఏం మాట్లాడగలగాలి, ఎలా మాట్లాడగలగాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి మాస్టర్స్. యెస్. మృదు మధురంగా స్త్రీతత్వంలో భాగంగా ధైర్యం కూడా చెప్పారు మేడం. యెస్ మేడం. ఆ ధైర్యం ఉంటేనే ఆ ఫియర్స్ మనం ఓవర్‌కమ్ చేసుకోగలుగుతాం. మనలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీ ఫ్లోరిష్ అవుతుంది. యెస్. అవసరమైనప్పుడు మాస్కులిన్ ఎనర్జీస్ కూడా అవసరమే. ఇందాకల ఎవరో మేడం అన్నారు. బయటికి వెళ్తే చూడు అట్లాగా, లేకపోతే మగవాళ్ళు ఇలా ఉంటే ఇట్లాగా. ఆ రోజులు పోయాయని నేను అనుకుంటున్నాను. పోయినాయి మేడం. కాబట్టి 100% మాస్టర్. 2 మేడం చెప్పినట్టు ప్రతి తండ్రి, ప్రతి అన్న, భర్త ఎంతగానో స్త్రీలను గౌరవిస్తున్న రోజులు గూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ నేను చెప్తున్నాను. వెనక నుంచి నన్ను కూడా నేను కూడా ఒక బయటకొచ్చి అన్ని చేయగలిగాను అంటే, ఆ వెనకాతలున్న మా ఫాదర్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు వీళ్ళందరూ సపోర్టే. సో, అది మేడం నేను వాళ్ళకి థాంక్స్ యెస్. చెప్పుకుంటున్నా. యెస్ మేడం. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్న ప్రపంచం ఉంటుందో అది అద్భుతంగా వెళ్తుంది మేడం. దానికే మనందరం కృషి చేయాలి. మేడం. ఈ కోరుకుంటున్నాను. పండగ రోజు ఇక్కడ కూర్చొని గంటన్నర సెషన్ చేస్తున్నామండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడమే మేడం. లేకపోతే యెస్ సెషన్ మేడం. మార్నింగ్ చేయము. లేస్తూనే నాకు స్పిరిచ్యువల్ పేరెంటింగ్ లేదు సెషన్ లేదు అయ్యింది. పేరెంటింగ్ సెషనా? మరి అవును. ఇప్పుడు ఈ సెషనా? ఇంట్లో అవును ఉన్న మేడం. వాళ్ళని సపోర్ట్ చేయకుంటే చేయలేము మాస్టర్స్. వాళ్ళందరికీ చేయలేం మేడం. తోటే ఉండాలి మనము. అంతే. కృతజ్ఞత భావంతో ఉండాలి. అది. హుహు. ఒక అడుగు తీసి బయటికి వేస్తున్నాం, వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ధ్యాన ప్రచారం అయ్యుండొచ్చు, జ్ఞానాన్ని పంచడం అయ్యుండొచ్చు, ఒకరికి హెల్ప్ చేయడం అయ్యుండొచ్చు, వెళ్లి చెప్పడం అయ్యుండొచ్చు, ఒక పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయ్యుండొచ్చు. ఇక్కడ జూమ్‌లలోనే ఆన్‌లైన్ క్లాసెసే అయ్యుండొచ్చు మాస్టర్స్. ఇంట్లో ఉన్న తండ్రి అయ్యుండొచ్చు, అన్న అయ్యుండొచ్చు, భర్త అయ్యుండొచ్చు. వాళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్లనే వాళ్ళందరూ మనకు అవకాశం ఇవ్వడం వల్లనే చేస్తున్నాం మాస్టర్స్. అందుకే ఒక పురుషుడు చేసినా, ఒక స్త్రీ చేసినా, ఒక స్త్రీ వెనక ఒక పురుషుడు, ఒక పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుందనేది సత్యం మాస్టర్. సత్యం అది. అందుకే మనందరికి ఎప్పుడు కృతజ్ఞతా భావంతోటే ఉండాలి. అందరికి థాంక్ యూ అది సో మచ్. థాంక్స్ చెప్పుకోవాలి మేడం. ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. అది అందుకు అనిపించింది. మనం ఎవరిని కూడా దూషించొద్దు. లైక్ మనం ఆ థాట్‌ని రిలీజ్ చేయకూడదు. మగవాళ్ళంటే ఇంతే, లేకపోతే ఆడవాళ్ళంటే ఇంతే, ఈరోజు సొసైటీ ఇలా మారిపోయింది, అలా మారిపోయింది. అసలు ప్రతి ఒక్కరి థాటే రిలీజ్ చేయకుండా ఉందాం మాస్టర్స్. యూనివర్స్‌కి ఎప్పుడు కూడా మనం ఎటువంటి స్త్రీ ఆర్ పురుష సమాజం ఉండాలనేది ఆ థాట్‌నే మనం రిలీజ్ చేసుకుంది. ఇది కూడా మన బాధ్యతే. సమానత్వం. విత్ పాజిటివ్ థాట్ టు ద యూనివర్స్ ఇట్ విల్ చేంజ్ ఎ వరల్డ్. అది మేడం నేను చెప్పాలనుకుంటున్నాను. యెస్ థాంక్ యూ మేడం. సో మచ్. 100% కరెక్ట్. మాస్టర్స్ మన సామూహిక ఆలోచన అనేది త్వరగా చేంజెస్ తీసుకొస్తుంది. ఆ సామూహిక ఆలోచన త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది మాస్టర్స్. కాబట్టి ఎప్పుడు పాజిటివ్‌గానే ఒక పాజిటివ్ థాట్‌ని ఆ వరల్డ్‌కి, ఆ యూనివర్స్‌కి వదిలినప్పుడు అదే మేనిఫెస్ట్ అవుతుంది. యెస్ మేడం. థాంక్ యూ సో మచ్. చక్కటి మాటలతో సెషన్ ఎండ్ అవుతుంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మనందరం సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి ఈరోజు పండగ రోజేనే మీ ఎక్స్‌పీరియన్సెస్‌ను ఈ ఎపిసోడ్‌లోని నాలెడ్జ్‌ను షేర్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్.